దైవం ఇచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు అంటున్నారు. బాబా ఏం చెప్పారంటే దైవం ఇచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు. అందుకనే మనం గతంలో చూసాం, బాబా ఆయన గత జన్మ వృత్తాంతాలు చెప్తూ, నేను బాల్యంలో ఇట్లా జరి అంచు వస్త్రాలు నేర్చేవాడిని, నా నేర్పరితనానికి నా పనితనానికి మెచ్చి యజమాని ఎంత ఇచ్చినా కానీ వాటిని అవేమి ఉంచుకోకుండా, అంటే నలుగురి ఎదుట సన్మానం చేసి ఆయనకి ఒక శాలువా కప్పి బహుమతి ఇచ్చినా కానీ ఆయన ఏం చేశారని చెప్పారు, అవి ఇచ్చేసి వాటి మీద ఏమాత్రం ఆసక్తి లేకుండానే ఉన్నారు. ఎంతగా చేసేవారట పని, మామూలుగా ఒక్కొక్కళ్ళు 150 రూపాయలకి విలువ చేసే వస్త్రాలు నేస్తే ఆ వయసులో ఆయన చిన్నతనంలోనే 600 విలువ చేసే వస్త్రాలు నేర్చేవాడిని. అంటే అంతటి నేర్పరితనం. మనం ఎలా ఉంటాం, మనల్ని ఎవరన్నా ప్రశంసించి కనుక మనకి ఏమైనా చేస్తే 100 మందికి తెలిసేదాకా మనం ఊరుకోం, 100 మంది తృప్తి పడం. అంటే మన తపనంతా కూడా నలుగురి ఎదుట గుర్తింపు పొందాలన్నదే, అంతే తప్పించి నిజంగా ఆనంద స్వరూపం అనేది ఎట్లా ఉంటుంది, మన జీవితానికి పరమార్థం ఏంటి, మనకి ఇవన్నీ తెలిపిన వాళ్ళు ఎవరు లేరు. మనల్ని మనం ఎందుకు అనుకుంటున్నామంటే, మనకి ఎంతసేపటికి చిన్నప్పటి నుంచి మీరు చదువుకోవాలి, ఎక్కడో చోట బాగా సెటిల్ అవ్వాలి, బాగా సంపాదించుకోవాలి, ఆస్తులు కూడబెట్టుకోవాలి, ఇదే చెప్పారు తప్పించి ఇదిగో మన జీవితం ఇది ఇలా పనిచేస్తుంది, ఇది మనం తెలుసుకోవాల్సింది ఇది. మనం మామూలు జీవితాన్ని గడుపుతూనే మిగిలిన సమయం అంతా కూడా మనల్ని మనం తెలుసుకోవటానికి, ఎందుకు తెలుసుకోవాలి అనే విషయాన్ని మనం మాస్టర్ గారు చెప్పినటువంటి ప్రతి మనిషి దేనికోసం తపన పడుతూ ఉంటాడో ఆ ఆనందాన్ని పొందటానికి ప్రతి మనిషి చేసే ప్రయత్నం. అంటే ఇప్పుడు మనం సాధించుకునేవి కూడా దానికోసమే. అయితే మాస్టర్ గారు అంటారు, పర్సు మన జోబులో మన పాకెట్లోనే పెట్టుకొని బయటంతా వెతికినట్టు, పర్సు మన పాకెట్లో ఉన్నప్పుడు బయటంతా వెతికితే ఎలా లభించదో, మనం చేసే ప్రయత్నం అంటే ఎన్ని సాధించుకున్నా, ఎన్ని ఆస్తులు కూడబెట్టుకున్నా, ఎన్ని సంపాదించినా కానీ మనలో ఉండే తృప్తి మనలోంచి పొందాల్సిందే. కానీ బాహ్యంగా ఇంద్రియాల ద్వారా మనం సంపాదించుకునేవి ఏవి కూడా తృప్తినివ్వవు. కాబట్టే మనం ఎన్ని సంపాదించినా ఇంకా ఏదో పొందితే కానీ తృప్తి లేదు, ఇంకా 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 అనే దగ్గరే ఉన్నామే తప్పించి ఇవంతా ఏమీ లేకుండా గాఢ నిద్రలో ఇంద్రియాలన్నీ కట్టుబడినప్పుడు పొందే ఆనందం ముందు ఇవేమీ లెక్కలోకి రావన్నమాట. అందుకని బాబా వీటిని ఏమీ పట్టించుకోకుండా, అంటే ఎందుకు ఇచ్చేశారు అంటే ఆయనకి తెలుసు, దైవం ఇచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు. అదే మనకు అంటే ఎందుకు చెప్పుకుంటున్నామంటే దాని విషయం తెలుసుకోవాలి కనుక. మనకి ఎవరన్నా ఆఫీస్లో అప్రిషియేట్ చేసినా మనం 100 మందికి చెప్పుకోవాలి. మనం తృప్తి పట్టడం కంటే ముందు జనాలకు తెలిసి మనల్ని అది గుర్తించేంత వరకు కూడా. అయితే భక్తులు ఎవరికి ఏమిచ్చినా కానీ సహాయం చేసినా కానీ అది సాటి మనిషికే చేసినట్లుగా తలచరాదు అంటున్నారు మాస్టర్ గారు. ఇప్పుడు ఎవరన్నా మనం ఎవరికైనా ఇచ్చామనుకోండి, ఏదైనా సహాయం చేసినా కానీ మనం ఏమనుకుంటాం, పలానా వాళ్ళకి సహాయం చేసామనుకుంటాం. కానీ ఎప్పుడు కూడా అట్లా తలవరాదు అంటున్నారు. ఎందుకని, సర్వరూపాల్లోనూ ఎల్లప్పుడూ బాబానే సంచరిస్తూ ఉన్నారని గుర్తింపు కలిగి ఉండాలి. అందుకే మనం ప్రతి వారం పదే చెప్పుకుంటూ ఉంటాం, అన్ని రూపాల్లోనూ నేనే సంచరిస్తూ ఉంటాను అని. తద్వారా మాత్రమే మన అరిషడ్ వర్గాలు నశించాలన్నా, ధర్మాన్ని పాటించాలన్నా వాటన్నిటికీ మూలమైనది ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, అన్ని రూపాల్లోనూ బాబానే సంచరిస్తూ ఉంటారు అన్నప్పుడే వాళ్ళ పట్ల కోపం, వీళ్ళ పట్ల ద్వేషం, ప్రేమ, మనలో ఉండే అరిషడ్ వర్గాలు ఇవన్నీ పోవాలంటే, అందుకు కిందక నామాల్లో కూడా ఓ మరిషడ్ వర్గ వినాశకాయ నమః అంటే ఎలా పోగొడతారట, అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని అనుభవం ఇచ్చి ఆయన తప్పితే లేరని తెలిసినప్పుడు మనం ఎవరి పట్ల కోపాన్ని, ద్వేషాన్ని, ఇవన్నిటిని అరిషడ్ వర్గాల్ని ఎలా మనం ప్రదర్శించగలం. అందుకని కాబట్టి మనం ఎవరికైనా సహాయం చేస్తూ ఉన్నప్పుడు అది సాటివారికే చేసినట్లుగా కాకుండా అన్ని రూపాల్లోనూ ఉండే సాయి ఉన్నారని గుర్తుపెట్టుకొని చేయాలట. అందుకే మనం కాకబలికి బయట విడిచినా కానీ అయ్యో పిచ్చుకలు వస్తున్నాయండి, కాకులు వస్తున్నాయండి, ఉడతలు వస్తున్నాయండి అనకూడదు. ఎప్పుడు కూడా అక్కడ పెట్టమన్నారు. అన్ని జీవుల్లో నుంచి ఆయనే స్వీకరిస్తూ ఉన్నారు, అన్ని జీవుల్లోంచి ఆయనే స్వీకరిస్తారు అనే భావాన్ని మనం గట్టిగా మన మనసులో ప్రతిష్ఠించుకోవాలి తప్పించి నేను బయట పెడితే ఏమీ రావట్లేదు, అట్లా ఎండిపోతుంది, ఇలాంటి మాటలు మనం వాడకూడదు అనమాట. ఆయన చెప్పినటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వర్తించడమే. బాబా ఏం చెప్పారు, కాకబలికి సమృద్ధిగా అన్నం విడిచిరా అన్నారు. ఏ ప్రాణి వస్తుంది పట్టించుకోవద్దు అన్నారు. ఏదొచ్చినా నువ్వు ప్రత్యేకంగా దాన్ని తోలివేయద్దు, ఆదరించవద్దు, అలా పెట్టేసేసి ఆయనకి సమర్పణ చేసుకుంటే ఆయన ఏ రూపంలోనే వచ్చి స్వీకరిస్తారు, అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు అన్ని జీవుల్లో అని మనం పదే దాన్ని గుర్తుపెట్టుకోవడానికే మనం ప్రయత్నం చేస్తున్నాం. అలా పెట్టుకోవటమే నిజమైన నిష్ఠ. దాన్ని మనం
ఆ నిష్ఠాసంపన్నులను అంటిపెట్టుకోవడం అంటే దాని అంతటికీ ఎన్ని చెప్పుకున్నా కానీ అంతటికీ కారణం అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు అన్నది మనసుకి మనం పట్టించుకోవటం. అట్లా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటారు మాస్టర్ గారు, మనం ఎవరికన్నా చేసేటప్పుడు కూడా వాళ్ళ పట్ల కూడా న్యూనత, వాళ్ళు ఏదో అవసరానికి వచ్చి మనకు వచ్చి అడుగుతూ ఉన్నారు, మనల్ని విసిగిస్తారు అనే భావం కాకుండా అన్ని రూపాల్లోనూ సాయే ఉన్నారని పెట్టుకుంటే అడిగే వాళ్ళ పట్ల కూడా చులకన భావం ఉండదు అంటున్నారు. అంతేకాకుండా మనం సహజంగా మనం మాట్లాడేది ఏదన్నా మనం ఇస్తే అది మనం ఇచ్చామనే భావనే మనకు ఉంటుంది. ఎందుకని మనది ఆ భ్రాంతి, ఇదంతా మనదే అని. కానీ నిజానికి బాబా చెప్పినటువంటి అల్లా మాలిక్ అన్న ఒక్క మహామంత్రాన్ని కనుక మనం గుర్తుపెట్టుకోగలిగితే అల్లా మాలిక్ అంటంలో ఈ మొత్తం కూడా ప్రకృతి శక్తుల్ని ఆదేశించి అవి నడుస్తున్నవే కానీ ఆఖరికి నీలో జరిగే జీవక్రియ, ప్రతి ఒక్క ప్రక్రియ ఏది తీసుకున్నా మనం ఒక్కసారి ఆలోచిస్తే రోజు మొత్తంలో తెలిసి మనం ఎంతసేపు శ్వాస తీసుకుంటాం, ఒక్క 2 నిమిషాలు ఏదన్నా మనం ధ్యానం చేసుకుందామో ప్రాణాయామం చేసుకుందామో అంటేనే అమ్మో ఇంత కష్టమా అని అనుకుంటాం. కానీ మన నిద్రలో మనం తెలియకుండా చిన్న పసి పాప దగ్గర నుంచి మన వృద్ధులయ్యేంత వరకు కూడా మనకి తెలియకుండానే మన శ్వాసక్రియ మనలో జరిగేవంతా కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకని ఇదంతా మనదే అన్నది ఎంత భ్రాంతిగా మిగులుతుందో అంటే ఆఖరికి మనలో జరిగేది, మన శరీరం, మన మనస్సు, ఇవి ఏమీ కూడా మనవి కాదు, మనకి ఆయన ఇచ్చినవే అన్న భావాన్ని గుర్తుపెట్టుకోవడం. అలా కాకపోతే మనం ఇస్తూ ఉన్నప్పుడు మనదే మనం ఇస్తున్నామన్న భ్రాంతి కలుగుతుంది. అందుకని మాస్టర్ అంటున్నారు, బాగా యోచన చేస్తే అంటే ఇట్లా ఆలోచిస్తే కనుక నిజానికి మన దేహ మానసాదుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మన శరీరం, మనసు ఇవన్నీ కూడా భగవంతుడు మనకి ఇచ్చినవే అని. అందుకే బాబా ఎప్పుడు అల్లా మాలిక్ అని ఆ మహామంత్రాన్ని చెప్తూ ఉండేవారు. అంతేకాకుండా మనం అలా చేయటంలో సేవాభావంతో ఆయనకి కానీ ఆయన ధరించిన రూపాలైన ప్రాణులకు కానీ సమర్పిస్తున్నామని మనకి గుర్తుంచుకోవాలి. ఇది గుర్తుపెట్టుకున్నప్పుడే మనం సహాయం అందించిన వాని పట్ల మనకి న్యూనత భావం కలగదు అంటున్నారు మాస్టర్ గారు. మనకి అడిగే వాళ్ళ పట్ల కూడా మనకి న్యూనత ఎందుకు కలగదు, ఈ రూపంలో సాయే మనల్ని అడుగుతున్నారు, లేకపోతే ఈ రూపంలో కూడా ఈ ప్రాణిలో కూడా సాయే ఉన్నారన్న మనకి పవిత్రమైన భావం కలిగితే వాళ్ళ పట్ల అట్లాంటి న్యూనత భావం కలగదు, న్యూనత కానీ చులకనైన భావం కానీ. అంతేకాకుండా మాస్టర్ గారు అంటున్నారు, ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఇస్తూ కూడా చులకనైన భావంతో సమర్పించేది పుణ్యాన్ని హరిస్తుంది. ఇంకోటి మనం ఇచ్చేది కూడా అటువంటి చులకన భావంతో కనుక ఇస్తే అది పుణ్యాన్ని హరిస్తుంది అంటున్నారు. అందుకని ఆ కారణంగా సమర్పించకపోవడం కూడా మరింత దోషం. ఎందుకులేండి నేను ఇలా ఇస్తున్నాను కాబట్టి ఇవ్వకుండా ఉంటే మొత్తం ఏమో అనకూడదట. మనల్ని ఎవరు ఏమడిగినా కానీ సాధ్యమైనంత వరకు ఇవ్వు, లేకపోతే ఇప్పించు అన్న బాబా యొక్క బోధన మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడూ కూడా మనం అదే స్థితిలో మనం ఉంటే, మనం ఎలాంటి ఇబ్బందిలో ఉంటే, మనం యువతకి వెళ్ళినప్పుడు మనల్ని మనం అన్నట్టుగానే ఇప్పుడు వేరే వాళ్ళు అన్నట్టుగా వేరే వాళ్ళు మనల్ని అంటే మనం ఎంత బాధపడతాం. మనం ఏదో ఎంతో ఆశతో వాళ్ళతో వెళ్ళాం, ఏదో సహాయం చేస్తారు, మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేద్దామని. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకి తిరస్కారం వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఎలా బాధపడి ఉంటాం ఒక్కసారి గుర్తు చేసుకుంటే, మన దగ్గరికి వచ్చి అడిగే వాళ్ళని కూడా మనం తిరస్కారం చేస్తే అలానే వాళ్ళు బాధపడతారని ఒక్కసారి మనం ఊహించుకుంటే అప్పుడు ఏమనిపిస్తుంది, ఓకే వాళ్ళు ఇంత సేవ అడిగారు, నేను అంత ఇవ్వలేను, ఇదిగో నీ ఇంత మాత్రం ఇవ్వగలను, పోనీ ఇదిగో వాళ్ళ దగ్గర ఏమైనా ఉందేమో, వాళ్ళు ఏమైనా సహాయం చేయగలరేమో అని మనం మనస్ఫూర్తిగా మనం ఆ పని చేయగలుగుతాం. ఎప్పుడు కూడా మనం ఆ స్థితిలో ఉంటే మన కొలిగే నొప్పిని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోం కాబట్టి మనం ఈ తేలిగ్గా తీసేస్తాం. అందుకని చులకన భావం కానీ ఇలాంటివి ఉండకూడదు. పైగా చులకన భావంతో ఇవ్వటం ద్వారా అది పుణ్యాన్ని కూడా హరిస్తుంది అంటున్నారు మాస్టర్ గారు. అందుకే మనం దక్షిణాధ్యాయం తెలుసుకున్నాం. దక్షిణ ఎలా ఇవ్వాలి అంటే అది తీసుకునేవాడి దానం అని తెలిసినా కానీ తీసుకునే వాళ్ళ యొక్క ప్రాశస్త్యాన్ని బట్టి మనం ఏ భావంతో సమర్పిస్తాం దాన్ని బట్టి మనం ఇచ్చేదాని ఫలితం ఉంటుంది. మనం ఎవరికైనా చేస్తూ ఆ రూపంలో సాయే స్వీకరిస్తున్నారు, ఆ రూపంలో కూడా సాయ ఉన్నారంటే అప్పుడు దానికి ఫలితం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని అన్ని జీవుల్లోనూ నేనే సంచరిస్తూ ఉంటాను, అన్ని రూపాల్లోనూ నేనే ఉన్నాను అన్న దాన్ని ప్రతి ఒక్క జీవి దగ్గర నుంచి మనతో కలుపుకొని, అందుకే మనం చేసేటప్పుడు కానీ ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ సరైన భావంతో సమర్పించడమే సాత్వికమైన దానం. అందుకని మనం పదే పదే చెప్పుకుంటాం, ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పుకున్నాం, సాత్వికత లేకుండా ఏ పని చేసినా కానీ సత్ఫలితాన్ని మనం పొందలేము. సాత్వికత అంటే మనలో పనిచేసే ఆ సత్వగుణాన్ని సాధించకుండా రజోతమో గుణాలతో చేసిన రాక్షసులు ఎలాగైతే వాళ్ళు ఎవరి గురించి తపస్సు చేశారో వాళ్ళ యొక్క ప్రత్యక్ష ఇది కలిగినా కానీ, దర్శనం కలిగినా కానీ, ఎన్నో కోరికలు కోరినా కానీ
ఎవరు మహర్షుల్లాగా గొప్ప గొప్ప యోగుల్లాగా ఉత్తమమైన ఫలితాన్ని పొందలేకపోయారనమాట. అందుకని పూజ చేయటమే ముఖ్యం కాదు, వ్రతాలు చేయటం ముఖ్యం కాదు, యజ్ఞాలు చేయటం ముఖ్యం కాదు, వాటిని సాత్వికమైన గుణంతో చేయటమే చేయవలసిన పని. అవి చేయకుండా ఉండటానికి లేదు. కానీ వాటిని ఎలా చేయాలి? సాత్వికత. దీనికోసమే మాస్టర్ మనకి అద్భుతంగా ఇచ్చిన ఎగ్జాంపుల్ని మనం పదే పదే చెప్పుకుంటూ ఉంటాం. ఒక అన్నదానం చేసేవాళ్ళు ఎన్ని రకాలుగా చేయొచ్చు. ఒకడేమో తన దగ్గర ఉన్న దాన్ని నలుగురికి పెట్టాలనుకోవచ్చు, ఇంకోటేమో ఎంతో మనం అధర్మం చేసుంటాము, లేకపోతే మన ఆర్జనలో కూడా ఎన్నో ఇవి ఉన్నాయి కాబట్టి మనం సంపాదించుకున్న పాపాన్ని అన్నదానం చేసి దానిలోంచి పోగొట్టుకుందామనో, లేకపోతే మన వాళ్ళు చేసినప్పుడు గొప్పగా చేశారని జనాలు చెప్పుకున్నారు, ఈసారి మనం ఇంకా గొప్పగా చేసి వాడికి వచ్చిన కీర్తిని మనం కొట్టేద్దాం, అంతకంటే గొప్పగా చేశారనిపించుకుందామని. అంటే బయటకు కనపడే ఒక్క అన్నదానము లేకపోతే అన్న వితరణ ఏదో జరుగుతుందో దాన్ని ఒకే పనిని 10 మంది 10 రకాలుగా చేస్తారు. కాబట్టి 10 మందికి సమానమైన ఫలితము ఒకే ఫలితం రాదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనకి ఎవరు ఎలాంటి సంకల్పంతో చేశారో మనకి తెలియదు. కానీ సాత్వికమైన గుణం అన్నవాడు ఎలా చేస్తారట, దానికి కూడా చెప్పారు మాస్టర్ గారు. ఇవంతా భగవంతుడు ఇచ్చింది నాకు, ఆయనకి తిరిగి సేవ చేసుకోవడానికి ఇన్ని రూపాల్లో కూడా నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చారు, వచ్చే వాళ్ళందరి రూపంలో కూడా ఆయనే ఉన్నారు అని సమర్పణ భావంతో సాత్విక భావంతో చేస్తాడట. వాడు మాత్రమే సత్ఫలితాన్ని పొందుతాడు తప్పించి మిగిలిన రజోతమ గుణాలతోటి కీర్తి కోసమో, లేకపోతే వాళ్ళకంటే మొన్న చేసిన వాళ్ళకంటే గొప్పగా చేయాలనో, లేకపోతే మనం చేసిన అధర్మం అంతా మన అధర్మ ఆర్జన అంతా కూడా దాని పాపాన్ని తగ్గించుకోవడానికి చేసేవి ఇవన్నీ కూడా సత్ఫలితాన్ని ఇవ్వవు. అందుకని మనం ఏ పని చేసినా కానీ సాత్వికమైన దాంతో చేస్తేనే సత్ఫలితం కలుగుతుంది అని మనకి భగవద్గీతలో కృష్ణ భగవానుడు కూడా చెప్పారు అని మాస్టర్ గారు చెప్తా ఉన్నారు. అందుకనే ఈ విషయాన్ని తెలపడానికే కృష్ణుడు మనకి భగవద్గీతలో తత్సత్ బ్రహ్మార్పణమస్తు అన్న భావంతో చేయమన్నారట. మనం ఆఖరికి పూజ చేసినా కానీ చివరికి ఎందుకు భగవంతుడికి అర్పిస్తామంటే మనం చేసే పుణ్య కార్యక్రమాల వల్ల వచ్చే పుణ్యం కూడా మనల్ని మళ్ళీ జన్మలకి లాగుతుంది. అందుకని స్వామి నాకు దాని వల్ల వచ్చేది కూడా నాకు ఆ పుణ్యం ఫలితం నాకొద్దు, అది కూడా నువ్వే తీసుకొని నాకు ఏ అవసరం అదే ఇవ్వమని అడగటంలోనే. అందుకని మనం చేసే ప్రతి పని కానీ మనం ఏమనుకున్నా తెలియకుండా ఇలా చేస్తే పుణ్యం అంట, అందుకని ఇలా చేద్దాం అలా చేద్దాం అని మనం పుణ్యం అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి చేయాల్సింది ఎలాంటి భావంతో అంటే చేసిన తర్వాత తత్సత్ బ్రహ్మార్పణమస్తు అన్న భావంతోనే చేయమన్నది. ఎవరు చెప్పారు? ఇది కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పారు. అలా చేస్తేనే అట్టి దానం వలన పుణ్యము దాని ఫలితమైన ఉత్తమ లోకాలు సిరి సంపదలతో కూడి ఉన్న రూపాల్లోని కర్మ ఫలితము మనల్ని బంధించకుండా చిత్తశుద్ధిని వివేక వైరాగ్యాలను సిద్ధింపజేసి మనకి శాశ్వత దుఃఖ నివృత్తి కలిగేలా చేస్తుంది. మనం ఈ తెలియక మనం ఎక్కడ పూజ చేసిన సంకల్పంలో ఎంత చెప్పిస్తారు చూడండి. అసలు సంకల్పంలో యాక్చువల్గా చెప్తారు నిజానికి ఈ రెండే ఉన్నాయట, చిత్తశుద్ధి వివేక వైరాగ్యాలు. ఎందుకని వాటి ద్వారా మాత్రమే మనం తరించగలం. కానీ మనం ఎక్కడ పూజ చేసినా మనకి ఇంట్లో పూజ చేసిన మందిరాల్లో చేసిన సంకల్పంలో ఎన్ని చెప్తారో లిస్టు, ఈ రెండు ముఖ్యం అనమాట. అందుకని మనం చేసే ప్రతి పని యొక్క ఫలితాన్ని కూడా భగవంతుడికే అర్పించి స్వామి నాకు ఇందులో కూడా ఏమి ఇవ్వదు, ఇది మొత్తం నీకే సమర్పణం అన్నప్పుడు వీడు ఏమీ కోరట్లేదు కాబట్టి ఆయన చిత్తశుద్ధిని వివేక వైరాగ్యాన్ని ఆయన ఇస్తారు. ఎందుకంటే దాంతో మాత్రమే మనం శాశ్వత దుఃఖ నివృత్తిని మనం కలిగించుకోగలం. అట్లా కాకుండా మనం నేనే చేస్తున్నాను అటువంటి కర్తృత్వమైన భావంతో కనుక ఆప్తులైన సాటి జీవులకు లేకపోతే మనదైన వస్తువును దానం చేస్తున్న భావంతో కనుక సమర్పించినా కానీ సహకరించినా కానీ అది రుణానుబంధమై మనల్ని జన్మచక్రంలోకి లాగుతుంది. మనమేంటి ఈ జన్మచక్రంలోంచి బయటపడాలి, జన్మరాహిత్యాన్ని పొందాలి, ఆనంద మార్గంలో జీవించాలి. మనం ఎందుకు వచ్చాము, అసలు మన స్వరూపం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి పోతున్నాం, ఇది ఎన్ని జన్మలు వచ్చాయి, ఇంకా ఎన్ని ఉండబోతున్నాయి, అసలు ఏంటి ఈ విచిత్రం, ఎక్కడి నుంచి వస్తున్నాం, ఇలా తెలుసుకొని మన తత్వాన్ని తెలుసుకొని ఆనంద స్వరూపాన్ని పొందాలి అని మనం అనుకుంటూ పని చేసేటప్పుడు మాత్రం పుణ్యం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుందని పుణ్యపాపాలు దానిలోనే ఉండి మనం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఏ పని చేసినా కనుక సాత్వికమైన భావంతో భగవంతుడికే సమర్పిస్తున్నాము అని సమర్పించకుండా చేస్తే అవన్నీ మళ్ళీ పుణ్యాన్ని మనకి ఒకవేళ మంచి కార్యక్రమాలు చేసి పుణ్యాన్ని సంపాదించినా అవి మళ్ళీ జన్మలకు లాగి మనకి తెలిసి ఒకసారి జన్మలోకి వచ్చాక ఏమవుతుందో, మనం బాగా గొప్పవాడిగా పుట్టి అందంగానో రూపంగాతో వచ్చామనుకోండి అహంకారం మామూలుగా ఉన్నదానికంటే 10 రెట్లు ఎక్కువ అవుతుంది. పక్కన వాళ్ళు చులకనగా మాట్లాడగలగటం, ధనం లేని వారిని మనం న్యూనతగా చూడగలగటం, ఉన్న వాళ్ళని మన దానిలో ఎంతో చక్కగా కనపడుతుంది మనకి తెలియకుండానే. ఇది ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఎవరన్నా ఒక పేదవాడో లేకపోతే
మాసిపోయిన బట్టలు వాడు వచ్చి కనుక మనల్ని ఏదైనా ఒక ప్రశ్న వేస్తే వాడికి చెప్పే సమాధానము అదే మంచి లగ్జరియస్ కార్లో వెళ్తూ అడ్రస్ తెలియక వచ్చి ఆగి మన ఇంటి ముందు అడిగితే ఏమంటే ఏం తీసుకుంటారు, ఏమైనా మంచినీళ్ళు కావాలా లేకపోతే కూల్ డ్రింక్ తాగుతారా అని వాడవాడు తెలియకపోయినా వాడి సంపాదన చూసే వాడికి మనం విలువిస్తూ ఉన్నాం. అంటే అంత ఘోరంగా ఉంటుంది మన ప్రవర్తన కూడా. అందుకని అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని గుర్తుపెట్టుకొని మనం చేసే కార్యాన్ని ప్రతి పుణ్య కార్యక్రమం అయినా కానీ దానమైనా కానీ మనం పక్కన వాళ్ళ సహాయం చేస్తున్నా కానీ ఆ వ్యక్తిని కాకుండా ఆ రూపంలో ఉన్న సాయే స్వీకరిస్తున్నారని గుర్తుపెట్టుకుంటే మనం చేసే దానిలో సాత్విక భావం అలవడుతుంది. చేసిన పనికి ప్రతిఫలం కూడా ఆశించకుండా తత్సత్ బ్రహ్మార్పణమస్తు అన్న గీతలో కృష్ణుడు చెప్పినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటే కనుక అప్పుడు మనల్ని ఇటువంటి మళ్ళీ జన్మల్లోకి వచ్చి అవి రుణానుబంధాలే. ఎందుకని మనం పుణ్యం చేస్తున్నాం కదా దాన్ని అనుభవించాలి. అందుకని చేసిన మంచి కార్యక్రమం నుంచి కూడా మళ్ళీ అనుభవించడానికి వచ్చి తద్వారా మనం ఎన్నో తెలియక అజ్ఞానంలోనే ఉన్నాం కనుక ఇంకా చెడ్డ పనులు చేసి మళ్ళీ మనం ఈ జన్మచక్రం నుంచి బయటపడలేకపోతున్నాం. మనం ఏమనుకున్నాం, పుణ్యం చేస్తే ఇంకేముంది మనం తరించిపోతాం అనుకుంటున్నాం. పుణ్యం చేస్తే తరించట్లేదు. పుణ్యాన్ని మనం ఆశించకుండా నిష్కామంగా చేసి ఆయనకి సమర్పించడం ద్వారా వివేక వైరాగ్యాలని పొందితే మాత్రమే మనం దాన్ని పొందగలుగుతున్నాం అంటారు మాస్టర్ గారు. అందుకని అట్టి సహకారాన్ని పొందేవాడి పాత్రను బట్టి ఫలితం మనకు సంక్రమిస్తుంది. మనం దక్షిణలో కూడా అదే చెప్పుకున్నాం. మన దగ్గర నుంచి తీసుకునేవాడి యొక్క ప్రాశస్త్యాన్ని బట్టి బాబాకి దక్షిణని మాస్టర్ గారు అంటారు అధమపక్షంగా దానంగా తలిచిన, అంటే బాబాకి దానం చేస్తున్నామని ఎవరన్నా అనుకున్నా కానీ దానాన్ని స్వీకరించేవాడిని బట్టి ప్రాశస్త్యాన్ని బట్టి ఫలితం ఉంటుందంట. అంటే అంతటి ఎవరైతే ఈ సృష్టి మొత్తానికి ఆధారమైన వాడో, ఈ సృష్టిలో అన్ని రూపాలు ధరించిన వాడో, మనతో కూడా కలిపి ఈ సృష్టి మొత్తానికి ఆధారమై అతీతంగా ఉన్నవాడో అలాంటి వాడికి దానం చేయడం వల్ల కలిగే పుణ్యం ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. అందుకని అటువంటి వాడి పాత్రతను బట్టి ఫలితం మనకి సంక్రమిస్తుంది. కాబట్టి సాత్వికమైన దానం మాత్రమే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనకి ప్రసాదిస్తుంది. అంటే సాత్వికంగా ఇది భగవంతుడు మనకి ఇచ్చాడు, మళ్ళీ ఇన్ని రూపాల్లో ఉన్న ఆయనకే మనం ఇది సమర్పించుకుంటున్నాము. ఇందులో మనదేదీ లేదు, మనమని భ్రమించేది మన భ్రాంతి మాత్రమే. ఎందుకని మన దేహం మనస్సు ఇవి కూడా మనవి కాదు. అయినప్పుడు మనం ప్రత్యేకంగా తీసుకొచ్చి ఎట్లా ఇవ్వగలం? సృష్టిలో మనం ఏమైనా సృష్టించగలమా? అన్నీ భగవంతుడు సృష్టించినవే. తిరిగి మళ్ళీ ఆయనకి ఇన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు కనుక ఆయనకే సమర్పిస్తున్నామని ఆ భావంతో చేసింది మాత్రమే సాత్వికమైన దానం. అట్టి ఫలితం మాత్రమే శాశ్వతం అంటున్నారు. అందుకని భగవంతుడు ఇచ్చింది పోదు అంటే భగవంతుడు ఇచ్చేది అటువంటిది. అందుకని అట్టి ఫలితం శాశ్వతం అంటున్నారు మాస్టర్ గారు. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది దైవం ఇచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు. మన తపనంతా కూడా పక్కన వాళ్ళ గుర్తింపు పొందాలి అన్న దగ్గరే నలుగురిలో మనం గుర్తింపబడాలి. ఒక ఫంక్షన్కి వెళ్తే గ్రాండ్కి ఎందుకు వెళ్తాం? అందరిలోకి మనల్ని గుర్తించాలి. లేకపోతే ఇంకొక చోటకి వెళ్తే చదువుకునే చోట మన పిల్లవాడు ఎందుకు ఫస్ట్ ఉండాలి? వాడేదో జ్ఞానం సంపాదించి ఇంకోది అవుతాడని కాదు, నలుగురిలో వీడు గొప్పగా చెప్పుకోవాలి. ఇంతే ఉంటుంది. మనం అంటే విషయాన్ని తెలుసుకోకుండా మనం ఎంత తక్కువ స్థాయిలో ఆలోచన చేస్తామో. కాబట్టి సాత్వికంగా చేసేది మాత్రమే సత్ఫలితాన్ని, అటువంటి ఆనందాన్ని ఇస్తుంది. అది భగవంతుడు ప్రసాదించేది కాబట్టి అది శాశ్వతం అంటున్నారు మాస్టర్ గారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మనం గత వారం షిరిడీలో ఉత్సవాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. షిరిడీ ఉత్సవాల్లో మనకి పల్లకి చాడు ఉత్సవం గురించి చెప్పుకుంటూ అసలు మన బాబా ఎందుకు చావడికి వెళ్ళటం మొదలుపెట్టారు అంటే, బాగా వర్షం వచ్చి మసీదు అంతా తడిసిపోయినా కానీ బాబా కూర్చునేటానికి కూడా చోటు లేకుండా ఉందట. మనం అది బాబాని ఎక్కడ కూర్చోబెట్టారు? మొదట్లో శిథిలమైన మసీదులో కూర్చోబెట్టారు. మోకాల్లోతు గుంటలు ఏమీ లేకుండా, కప్పు కూడా సరిగా లేని మసీదులో కూర్చోబెడితే ఆయన దానిలో కూడా వెళ్ళడానికి ఏమీ ఆయనగా వెళ్ళలేదు. వృక్షం ఆ చెట్టు క్రింద కూర్చున్న చోట నాకు ఇక్కడే బాగుంది అన్నా కానీ అప్పుడు కూడా వర్షం వల్లే ఆ వర్షం నీళ్ళలో బాబా తేలుతూ కనపడుతున్నారని చెప్పి తీసుకువెళ్ళి ఆయన బలవంతంగా మసీదులో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఏమన్నారు, ఈయన మసీదులో కూర్చున్నాడు కనుక ఈయన ముస్లిం అన్నారు. అలా మాలిక్ అంటున్నాడు అని ముస్లిం అనుకున్నారు. తర్వాత తీసుకెళ్ళి మసీదులో కూర్చోబెట్టి ఆయన ముస్లిం. అంటే జనాల ప్రవృత్తి ఎలా ఉంటుందో చూడండి. అక్కడ కూర్చొని హాయిగా ఉన్నవాడిని తీసుకెళ్ళి అందులో కూర్చోబెట్టి ఆయనకి ఒక ఇది అంటకట్టారనమాట.
ఇంకా అప్పటి నుంచి బాబా అక్కడే ఉండటం మొదలుపెట్టారు. అట్లా మళ్ళీ ఈ మసీదులో కూడా బాగా పెద్ద వర్షానికి మసీదు అంతా కూడా తడిచిపోయి అక్కడ కూడా సరైన సౌకర్యం లేకుండా ఉన్నప్పుడు భక్తులందరూ బలవంతంగా ఆయన్ని ఒప్పుకోపోయినా కానీ చనువుతోటి ఆయన్ని తీసుకువెళ్ళి చావడికి తీసుకువెళ్ళారు. అప్పటి నుంచి బాబా ఒక రాత్రి చావడిలో నిద్రించేవారు. ఇక బాబా రోజు చావడికి వెళ్తున్నారు కాబట్టి ఆయన చావడికి తీసుకువెళ్ళటానికి భక్తులు ఏం చేశారట, బాగా వేడుకతో తీసుకువెళ్ళడం క్రమంగా డిసెంబర్ 10 నాటికి అది గొప్ప చావడి ఉత్సవంగా రూపొందింది. దాని గురించి చెప్పుకుంటూ మనం ఎవరో ఒక పల్లకీని బాబాకి కానుక పంపిస్తే బాబా దాన్ని మసీదు బయట పెట్టి 3 నెలల పాటు తెరవనివ్వలేదట. ఒకసారి పురందరే వచ్చి చనువుతోటి అది ఓపెన్ చేసి బాబా అన్నారంట, ఇదంతా అలంకరించి మిమ్మల్ని ఇందులో చావడికి తీసుకుపోతామంటే బాబా మాత్రం అది జరగడం మాత్రం కల్లా అన్నాడు అని బాబా చెప్పినా కానీ వినకుండా వీళ్ళు చేసి తర్వాత ఎలాగో ఒప్పించి, ఎలాంటి ఒప్పందం కుదిరింది, బాబానేమో నడిచి వస్తారని, బాబా పాదుకలు మాత్రం ఆ పల్లకిలో ఊరేగింపుగా వస్తాయని వాళ్ళకి అంగీకారం కుదిరిన తర్వాత బాబాని అలా తీసుకువెళ్ళేవారట. అట్లా ఉత్సవం అయిపోయిన తర్వాత కూడా బాబా పల్లకీని మళ్ళీ తీసుకొచ్చి మసీదులో పెట్టినప్పటిసరికి వాళ్ళు బయట పెట్టేసరికి ఒకసారి దానికి ఉన్న వెండి సింహం బొమ్మల్ని దొంగలు దోచుకుపోయారట. వాళ్ళకి భయమే ఉంది, కావాల్సింది అది. అందుకని పురందర్ ఏమనుకున్నాడంటే దీనికి ఏదన్నా ఒక షెల్టర్ ఏర్పరిస్తే అందులో పెట్టచ్చు అని చెప్పి ఆ మసీదుకి ఆనుకొని పక్కన దానికి ఒక గదికి తలుపు తయారు చేస్తూ అక్కడే తను మళ్ళీ వెళ్ళిపోవాలని చెప్పి భోజనానికి కూడా వెళ్లకుండా ఉంటే బాబానేమో అతన్ని పొద్దునుంచి అతను భోజనం చేసిరామని చెప్పి ఆయన్ని అర్దిస్తూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. ఎన్ని చేసినా కానీ అతనేమో కదలకుండా తను పని చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ దీక్షితుని పిలిచి వీడిని నా ప్రాణం తీస్తున్నాడు, అతనేమో పని చేస్తూ ఉన్నాడు, అరుస్తున్నారంట, బాబా కొడతాను, చంపుతాను, వెళ్ళి భోజనం చేయమంటున్నారట. తన పొట్ట తడుముకుంటూ ఉంటున్నారట బాగా ఆకలితో ఉన్నట్టుగా. ఇక వినకపోయేసరికి కాకా దీక్షితుని పిలిపించి, వీడు నా మాట వినట్లేదు, నా ప్రాణం తీస్తున్నాడు, నువ్వైనా తీసుకువెళ్ళి వీడిని భోజనానికి పిలుచుకుపోవన్నారట. అంటే దీక్షిత్ అన్నారు, బాబా అతను సెలవు పెట్టి వచ్చాడు, అది మళ్ళీ ఆ సెలవు అయిపోయేలాగా ఈ పని పూర్తి చేసి వెళ్ళాలనుకుంటున్నాడు, అయినా కానీ తీసుకువెళ్ళమంటారా అని దీక్షిత్ అడిగారట. మళ్ళీ బాబా ఏమంటున్నారు, వాడు మూర్ఖుడు, నేను చెప్పినా వినలేదు అన్నారట. అంటే బాబా చెప్తేనే వినవాడు దీక్షిత్ చడితే మాత్రం వెళ్తాడా? ఎవరైనా అక్కడ బాబా చెప్పినప్పుడే విననివాడు మళ్ళీ తర్వాత ఒక దీక్షితో లేకపోతే ఇంకొకళ్ళు చడితే వింటారా? వినరు. అన్నాయి బాబా చెప్తున్నారు, వాడు మూర్ఖుడు, వాడు నేను చెప్పినా వినలేదు అన్నారు. ఇదంతా చూస్తూ ఉన్నారు. ఈ నాటకం మొత్తాన్ని పురందరే పని చేసుకుంటూనే గమనిస్తూ ఉన్నాడు. ఇక తట్టుకోలేకపోయాడు అనమాట. అంటే అది ఉంటుంది చూసారా మనకి, ఇక థ్రెషోల్డ్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయి బాబా పాదాల మీద పడి బోర్ను ఏడుస్తూ ఉన్నాడట. కళ్ళమ్మ నీళ్ళు గారిపోతున్నాయి. ఎందుకు ఏడుస్తావు, ఊరుకో అన్నారు బాబా. అతని కళ్ళు తుడుచుకొని, ప్రొద్దుటి నుంచి నన్ను ఇంతలా తిడుతున్నారు, కొడతాను చంపుతానని బెదిరిస్తూ ఉన్నారు, కానీ నేను ఒక్క పూట భోజనం చేయకపోతే అంత తలడిల్లిపోతున్నారే, నాపై మీకు ఎందుకెంత దయ, మమ్మల్ని ఇంతలా పట్టించుకునేది ఎవరు అన్నారు. చూడండి, పురందరేకున్న భక్తి వలన, అంటే మరి అలాంటి భక్తుడు కాబట్టే అటు ఆయనకి ఆయన తల్లికి కూడా బాబా పండరి విటులుగా ఆయనకి దర్శనం ఇచ్చింది. వాళ్ళ అమ్మగారేమో అట్లా వెళ్ళాలి, పండరికి వెళ్ళాలి అనుకుంటే బాబా ఇక్కడే వాళ్ళకి అటువంటి దర్శనం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ఇతనికి అలాంటి భక్తి ఉంది కనుకే. పైగా ఇతను ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా బాబా నా భార్య అక్కడ ఒకతే ఉంటుందంటే నీకేం భయం లేదు, నేను ఉంటాను అని అక్కడ కూడా ఆయన సంచరిస్తున్నట్టుగా నిదర్శనాలు ఇచ్చేవారట. అంటే ఎంతటి భక్తుడో చూడండి. కాబట్టి తను వెంటనే బాబా తన మీద చూపిస్తున్న ప్రేమను గుర్తించాడు. ఎంత అరుస్తూ కొడుతూ చంపుతాను అంటున్నా కానీ నిజానికి అవి అతని భోజనాన్ని పంపించడం కోసం వాడిన మాటలే కానీ నిజానికి దాని వెనక ఉన్న ఆయన ప్రేమను గుర్తించి వెంటనే తట్టుకోలేక వెళ్ళిపోయి బాబా పాదాల మీద పడి ఏడుస్తూ ఉంటే బాబా అతన్ని మళ్ళీ పైకి లేపి ఎందుకు ఏడుస్తావు, ఊరుకో అన్నారట. అంటే ఒక్క మాట ఎంత అసలు మనకి కదిలిపోతుంది అనమాట. నా పైన మీకు ఎందుకు ఇంత దయ, నేను ఒక్క పూట భోజనం చేయకపోతే మీరు ఇంతలా తలడిల్లిపోతున్నారు అని. అంటే మనం మాస్టర్ అంటారు, ఆయన మనకి భగవంతుడు మనకి చేసేదాన్ని కూడా గుర్తుపెట్టుకోవడం ఎంతో ముఖ్యం. మనకేదో మనం అడిగినది ఇచ్చాడో తీర్చలేదని మనం కొట్టుకుంటూ ఉంటాం, కానీ నిజంగా నిర్హేతుకంగా మనపై చూపించే ప్రేమను మనం గుర్తించడం ఎంతో అవసరం అన్నమాట.
అది ఇక్కడ చేయగలిగాడు. నా పైన ఎందుకు బాబా మీకు ఇంత దయ, మమ్మల్ని ఇంతలా ఎవరు పట్టించుకుంటారు అన్నాడు. అంటే బాబా అన్నారు, నోర్మై వెళ్ళి భోజనం చేయి, కడుపు మండిపోతుంది అన్నారు. బాబా అప్పుడు 2 అడుగులు వేసి మళ్ళీ నేను చటుక్కున వెనక్కి తిరిగి నేను వెళ్తే మీరు ఇదంతా పీకేస్తారేమో అన్నారు. అంటే ముందంతా చేయనివ్వరు కదా బాబా ఏ పనైనా. అంటే బాబా మళ్ళీ ఎంతో ప్రసన్నంగా, నేనేమైనా రాక్షసున్నా, నేను ఇలా ఏమీ చేయనులే అన్నారు. అంటే వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటుంది, గురువుకి శిష్యుడి పట్ల భక్తుడి పట్ల ఎలాంటి ప్రేమ ఉంటుంది. అతడు భోజనం చేసి వచ్చి సాయంత్రానికి ఆ షెడ్డుకు ఒక తలుపు బిగించారు. అప్పుడు పల్లకి ఆ గదిలో పెట్టి సాయికి నమస్కరించి, బాబా సెలవైపోయింది, నేను వెళ్ళాలి, ఇంకా ఒక తలుపు బిగించాలి, ఆ పని తాత్యాకి అప్పగించి వెళ్తాను అన్నారు. అంటే బాబా అన్నారు, ఆ పని రేపు ఆలోచిస్తానులే, నువ్వు ముందు పోయి విశ్రాంతి తీసుకో అన్నారు బాబా. బాబా సెలవైపోయింది, కానీ ఒక తలుపే బిగించగలిగాను, ఇంకా 2వ తలుపు బిగించవలసి ఉంది, నేను ఆ మిగిలిన పనిని శ్యామకి అప్పగించి వెళ్తాను. అంటే బాబా అన్నారు, అది రేపు ఆలోచిద్దాం, కానీ ఇప్పుడు ముందు నువ్వు పోయి విశ్రాంతి తీసుకో అన్నారు. తెల్లవారికన్నా అతను మళ్ళీ సాయిని సెలవు కోరాడు. అప్పుడు బాబా అంటున్నాను, అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు, మనం ప్రారంభించిన పనిని పూర్తి చేయాలి, కానీ ఇతరులకు ఇంకొకరికి అప్పగించకూడదు, వీలైనంత తరచుగా షిరిడి వస్తుండాలి అన్నారు బాబా. అంటే ఏ పని చేసినా క్షుణ్ణంగా చెయ్యి అని బాబా చెప్పినటువంటి దాన్ని మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ. మనం ప్రారంభించిన పనిని మనమే పూర్తి చేయాలి, కానీ మళ్ళీ అది పక్కన వాళ్ళకి అప్పగించకూడదు అని మళ్ళీ బాబా ఎంతో ప్రేమగా తరచుగా షిరిడి వస్తుండాలి అన్నారు. అంటే అప్పుడు మనమైతే ఏం చేస్తాం, అలాగే బాబా అని మనం అంటే అంతా మన చేతిలోనే ఉందనుకున్నట్టుగా మాట్లాడేవాళ్ళం. ఇలాంటి భక్తుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా అటువంటి విషయాన్నే. ఆయన అన్నారు, బాబా మీరు సంకల్పిస్తే రాగలం, అంటే ఇవాళ నేను రావటం అనేది నేను చేసిన ప్రయత్నం కాదు, నీ సంకల్పం వల్ల జరిగింది, మీరు సంకల్పిస్తేనే మేము రాగలం అని బాబాకి చెప్పారు. బాబా అన్నారు, తరచుగా మీరు షిరిడి వస్తూ ఉండాలి. అంటే బాబా అది నా చేతిలో లేదు, మీరు సంకల్పిస్తేనే రాగలం అన్నారు. మనం గతంలో కూడా ఇదే చెప్పుకున్నాం. నువ్వు ఇంటికి రాగానే వారం ఉందామని వచ్చిన భక్తుడితోటి నువ్వు ఇంటికి ఎప్పుడు వెళ్తావు అంటే, వారం ఉందాం అనుకున్నాను బాబా, వారం ఏదో వెళ్తానని నా భక్తుడు చెప్పలా, బాబా మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు అన్నారు. అంటే వాళ్ళ భక్తి ఎలా ఉంటుంది, ఆయన చెప్పిందే వీళ్ళు ఆచరించడానికి సిద్ధంగా ఉంటారు, అంతే తప్పించి నేను ఇలా నిర్ణయించుకొని వచ్చాను బాబా, ఒక వారం ఉందామని ఏర్పాట్లు చేసుకొని వచ్చాను కనుక వారం ఉంటాను అనలేదు. కానీ బాబా ఎప్పుడైతే అడిగారో వెంటనే మీరు ఎప్పుడు చెప్తే అప్పుడే అన్నారు. అలాగే ఇక్కడ కూడా బాబా ఇది మా వల్ల అయ్యే పని కాదు, మీరు సంకల్పిస్తే మాత్రమే మేము రాగలం అన్నారు పురందరే. షిరిడీకి నేను అందరినీ పిలుస్తాను, కానీ రావడానికి అందరూ సిద్ధంగా ఉండరు, పని పూర్తి చేసి కాకడ ఆరతయ్యాక వెళ్ళు అన్నారు బాబా. బాబా ఏమంటున్నారు చూడండి, షిరిడీకి నేను అందరినీ పిలుస్తాను, కానీ రావడానికి సిద్ధంగా ఉండరు అన్నారు. అంటే మనం ఇన్ని తెలిసినా కానీ మనం సమయాన్ని సత్సంగానికి కేటాయించడానికి కానీ పారాయణకి కేటాయించడానికి మనం ఎంత సిద్ధంగా ఉన్నాం. మిగిలిన పనులే మన యొక్క ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి, కానీ మనం చేసే పనులు రోజువారీ పనులే. మనం దీనికి ఇంత మనం ప్రయారిటీ ఇచ్చి ఇది మనకి అన్నిటికంటే ముఖ్యమైన పని అనేది మనం ఎక్కడ చేయగలుగుతున్నాం. కాబట్టి బాబా పిలిచినా కానీ అందరూ రావడానికి సిద్ధంగా ఉండరు. పని పూర్తి చేసి కాకడ హారతి అయ్యాక వెళ్ళు అన్నారు. అంటే ఆ మిగిలిన పని కూడా పూర్తి చేసి కాకడ హారతి అయిపోయిన తర్వాత వెళ్ళు అన్నారు బాబా. అప్పుడు పురందరే మర్నాడు వెళ్ళాడు. అప్పటి నుండి చావడి ఉత్సవం పల్లకీ ఉత్సవంగా మారింది. అంటే బాబా చావడికి వెళ్ళడానికి ఉత్సవంగా జరిగిన దాన్ని పల్లకీ ఉత్సవంగా మారింది. ఆ ఉత్సవానికి ముందే భక్తులంతా మసీదు ముంగిట చేరి తాళాలు, చిరుతలు మొదలగు వాద్యాలతో భజన చేసేవారు. ఇంతలో అబ్దుల్లా, రాధాకృష్ణ ఆయి ఇద్దరూ కూడా బాబా తిరిగే వీధులన్నీ శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గులు వేసి మసీదు నుంచి చావడి దాకా బాట మీద గుడ్డలు పరిచేవారు. చూడండి ఎంత గొప్పగా చేసేవారంటే, వాళ్ళు ముందే ఇంకా బాబా ఈరోజు చావడికి వెళ్తారంటే ఒకరు రోజు మార్చి రోజు వెళ్ళేవారు కదా అక్కడికి. అందుకని ముందే భక్తులందరూ చేరి అక్కడ మసీదు ముంగిట చేరి తాళాలు ఇవన్నీ చిరుతలు వాయిస్తూ భజన చేసేవారట. రాధాకృష్ణ ఆయి ఎంతో గొప్ప భక్తురాలు. అసలు బాబా యొక్క సన్నిధిని సంస్థానంగా మార్చిందే ఆవిడ. అంటే ఒక లీడర్ అక్కడ. ఆవిడ ఏం చెప్తే అది అందరూ ఆచరించేవారట. అట్లాగా ఇదిగో బాబాకి ఇక్కడి నుంచి లండీకి వెళ్తూ ఉంటే ఎండగా తగులుతుంది కాబట్టి మనం ఆయనకి ఇక్కడ ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి పూల లతలతోటి అలంకరించాలని
మొక్కలు నాటి అవన్నీ చేయటం, అలాగా బాబా నడిచే వీధులన్నీ శుభ్రం చేసేవారంట. ఈ అబ్దుల్లా వీళ్ళు కూడా ఎంత సేవ చేసేవారంటే, బాబా అయితే అది మా పాకీవాడు అనేవారట. అంటే రోడ్ అంతా శుభ్రం, మలం అలా ఉన్నా కానీ మొత్తం ఆయనే శుభ్రం చేసేవారట. అంటే ఇదంతా బాబా నడిచే మార్గం, ఈ మార్గం శుభ్రంగా లేదు అని చెప్పి వాళ్ళు ఈ రాధాకృష్ణ, ఈ అబ్దుల్లా వీళ్ళందరూ కూడా అవన్నీ చేసేవారట. ఇట్లా బాబా తిరిగే వీధులన్నీ శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గులేసి మసీదు నుంచి సావడి దాకా బాట మీద గుడ్డలు పరిచేవారు. వెనుక చిన్న రథము, కుడివైపున తులసి కోట, ఎదుట సాయి. అంటే ఇవన్నీ మనం ఊహించుకొని మనం దర్శించే యత్నం చేస్తే కానీ నిజానికి ఇది అర్థం కావన్నమాట. అంటే ఎంత అద్భుతంగా ఉండేది. మొన్న చెప్పుకున్నట్టుగా మనం ద్వారకామాయికి చావడికి ఎంతో దూరం ఉండదు, కానీ వీళ్ళు ఎంత గొప్పగా చేసేవాళ్ళు. అసలు ఎలా ఉండేది ఈ ఉత్సవం అంటే, వెనుకేమో చిన్న రథం, కుడివైపునేమో తులసి కోట, ఎదుట సాయి, మధ్యలో భక్త బృందము ఉండేవారు. కొందరు మసీదు గేటు వద్ద దివిటీలు సిద్ధం చేస్తూ ఉంటే కొందరు పల్లకీని అలంకరించేవారు. కొందరు దండాలు ధరించి సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయని కేకలేస్తూ ఉండేవారు. మసీదంతా దీపాలతోనూ తోరణాలతోనూ కళకళలాడుతూ ఉండేది. ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నట్టుగా మనం చూడగలిగితే మనం అదృష్టవంతులం. దాని ఎదుట ముంగిట్లో చక్కగా అలంకరించిన శ్యామకర్ణ నిలబడి ఉండేది. బాబాకి ఎవరో సమర్పించినటువంటి ఆ గుర్రం శ్యామకర్ణ అని బాబా నామకరణం చేసి ఇచ్చారనమాట. ఆ శ్యామకర్ణ గుర్రాన్ని కూడా చక్కగా అలంకరించి ఉంచేవారట. అప్పుడు తాత్య వచ్చి బాబాను సిద్ధంగా ఉండమని చెప్పేవాడు. ఆయనకి బాగా చనువు కాబట్టి తాత్య వచ్చి, బాబా మీరు సిద్ధంగా ఉండండి, మనం చావడికి వెళ్దాము అని. బాబా కూడా ఒక్కోసారి చిన్నపిల్లవాళ్ళ అతను చెప్పినట్టు వినేవాడు అనిపిస్తుంది మనకి. తర్వాత అతడు సమయానికి వచ్చి చంకలో చెయ్యి వేసి సాయిని లేవదీశాక అప్పుడు సాయి నెమ్మదిగా నిలబడి తమ చంకలో సట్కా, చేతిలో చిలుంగొట్టం, పొగాకు తీసుకొని, అంటే ఆయనకు అవసరమైన వస్తువులు ఏంటంటే అవి చేతిలో చంకలోనేమో సట్కా పెట్టినవారు, చేతిలోనేమో చిలుంగొట్టము, పొగాకు తీసుకొని భుజానికి ఒక పాతగుడ్డ ఒక పాతగుడ్డ వేసుకునేవారు. అంత ఉత్సవం జరిగి ఇంత హడావిడి చేస్తూ ఉంటే కూడా ఆయన మాత్రం మళ్ళీ భుజానికి ఒక పాతగుడ్డ వేసుకొని బయలుదేరేవారు. ఆయన అడుగు ముందుకు వేసే సమయానికి తాత్య ఒక బంగారు జరీ శాలువ ఆయన భుజాలపై కప్పేవాడు. అప్పుడు ఆయన అడుగు ముందుకు వేసి కుడికాలుతో దునిలో కట్టెలు సర్ది కుడి చేతితో అక్కడున్న దీపం ఆర్పి బయలుదేరేవారు. చూడండి ఎంత గమ్మత్తో. ఆయన కుడికాలుతో దునిలో కట్టెల్ని సర్ది కుడి చేతితో అక్కడున్న దీపం ఆర్పి బయలుదేరేవారు. వెంటనే భక్తులు ఎంతో ఉత్సాహంగా మేళతాళాలు మ్రోగించేవారు. వివిధ కాంతులు చిమ్మే టపాసులు పేలుస్తూ మేళతాళాలతో అందరూ ముందుకు సాగేవారు. కొందరు ఆవేశంతో నృత్యం చేసేవారు, కొందరు జెండాలు ధ్వజాలు మోసేవారు. సాయి మసీదు మెట్ల వద్దకు రాగానే వందిమాగదులు ఎలుగెత్తి జై కొట్టేవారు. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ గారు అందరూ జై కొడుతూ ఉండేవారట. అసలు ఎంత అద్భుతంగా ఉందో. మనం దీన్ని అంతటినీ కూడా మనం ఒకసారి మసీదుని ఊహించుకొని బాబా నిజంగా లేచి ఆయన వస్తుంటే తాత్య వెళ్ళి బాబాని అట్లా లేవదీసి ఒకసారి ఊహించుకోండి. మామూలుగా ఆయన దునిలో కూడా కట్టెల్ని కాలుతో సర్ది ఓ పక్క నుంచి చేత్తో అక్కడ దీపాన్ని మందం చేస్తూ దాని దాన్ని తగ్గిస్తూ ఆర్పుతూ ఆయన ఒక పాత గొడ్డ వేసుకొని బయలుదేరుతూ ఉంటే మళ్ళీ ఈయన వచ్చి బంగారు జరీశాలువు కప్పేవారట. ఇక బాబా బయలుదేరి అట్లా రాగానే ఇక అందరూ ఆయనకి జై జయకారాలు చేస్తూ బయట ఉన్న వాళ్ళందరూ అరుస్తూ ఇవన్నీ దివిటీలు అవి పట్టుకొని ఎంతో ఆనందంగా మిళ్ళతలాలతో అందరూ ముందుకు సాగేవారు. కొందరేమో ఆ ఆవేశంలో నృత్యం చేసేవారు, కొందరేమో జెండాలు ధ్వజాలు మోసేవారు. బాబా మసీదు మెట్ల వద్దకు రాగానే వందిమాగదులు ఎలుగెత్తి జై కొట్టేవారు. భక్తులు చామరాలతో వీస్తూ బాబాని ముందుకు నడిపించేవారు. బాబా నడుస్తూ ఉంటే వీళ్ళు ఆ చామరాలు తీసుకొని నడిపిస్తూ దాన్ని బాబాకి గాలి కోసం అట్లా వీస్తూ ఆయన ముందుకు నడిపించేవారట. తాత్య ఒక చేత్తో లాంతరు, మరొక చేత్తో బాబా ఎడమ చెయ్యి పట్టుకునేవాడు. కుడి చెయ్యి మహల్సాపతి పట్టుకొని తర్వాత విడిచి సాయి దుస్తుల అంచులు పట్టుకొని నడిచేవాడు. జోగ్ ఆయనకు ఛత్రం పట్టేవాడు. బాబాకి గొడుగు పట్టుకొని నడిచేవారట. ఆయన ముందు శ్యామకర్ణ, వెనుక భక్తులు, సేవకులు, వాద్యగాళ్ళు నడిచేవాళ్ళు. నామ సంకీర్తనం, వాద్యాలు, జయకారాలు మిన్నంటుతూ ఉంటే ఊరేగింపు నెమ్మదిగా మసీదు మలుపు చేరేది. అక్కడ సాయి సావుడి వైపు తిరిగి నిలిచినప్పుడు ఆయన రూపం దివ్యంగా ఉండేది. చూడండి, బాబా
చాడు వైపు తిరిగి నిల్చొని ఉన్నప్పుడు ఆయన రూపం ఎలా ఉండేదంటే దివ్యంగా వెలిగిపోతూ ఉండేది. ఆయన ఏకాగ్ర మనస్కులై ఎవరినో మనసుతో పిలుస్తున్నట్లు కనిపించేవారు. తమ కుడి చేయి క్రిందకు పైకి ఊపి వింతైన భంగిమలు చేసేవారు. కాకాసాహెబ్ వెండి పళ్ళెంలో గులాల్ పూసిన పూలు తెచ్చి ఆయనపై చల్లుతూ ఉండేవాడు. అప్పుడు వాద్యఘోష ఆకాశాన్ని అంటేది. అప్పుడు బాబా ముఖంలో ఉట్టిపడే దివ్యకళను మించినది ఏదీ ఉండచాలదు అన్నాడు ప్రధాన్. అక్కడ అంటే వీళ్ళందరూ అక్కడ జరిగేటువంటి ఆ ఉత్సవాన్ని మన కళ్ళకు కట్టినట్లుగా మనకి వర్ణిస్తూ ఉన్నారు. ప్రధాన్ చెప్తున్నాడు, అప్పుడు బాబా ముఖంలో ఉట్టిపడే దివ్యకళను మించింది మరి ఏదీ ఉండచాలదు అన్నారు. దాన్ని స్వయంగా చూసిన హేమాద్ పంతు ఆ దృశ్యము దాని వైభవము వర్ణించ సాధ్యం కాదు అని వ్రాశాడు. ఒక్కొక్కప్పుడు మహల్సాపతి దివ్యమైన ఆవేశంతో నృత్యం చేసేవాడు. ఒక్కొక్కళ్ళు ఆవేశంతో నృత్యం చేయటం, ఒకళ్ళేమో జయ జయకారాలు చేస్తూ ఉండటం, ఒకళ్ళు భజనలు పాడుతూ ఉండటం, ఇవన్నీ చేస్తూ ఉండేవారు. ఒకళ్ళేమో ఈ పూలకి గులాల్ పూసిన పూలు తెచ్చి ఆయనపై చల్లుతూ ఉండేవారు. ఇవి ఎంతమంది ఇలా చేస్తూ ఉన్నా కానీ ఏకాగ్రమైన సాయి దృష్టిని ఇవేమీ కించెత్తు కూడా ఆకర్షించలేకపోయేవి. దివ్యమైన ఉత్సవాన్ని చూడటానికి ఎందరెందరో గుమికూడేవారు. సాయి చాలా నెమ్మదిగా నడిచేవారు. అలా ఊరేగింపు చావిడి చేరేది. ఆ రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు కానీ ఇక ముందు కానీ ఇలాంటి ఉత్సవాన్ని ఎవ్వరూ చూడలేరు. అయినా దానిని స్మరించి మనం కొంతవరకు తృప్తి చెందవచ్చు అంటాడు హేమాద్ పంత్. అంటే అంత అద్భుతంగా ఆయన్ని ఎంత ఒక ఉత్సవంగా ఊరేగింపుగా ఆయన్ని చావుడికి తీసుకువెళ్ళేవారు. అంతకుముందే చావడిని ఏం చేసేవారు, కప్పుని తెల్లగుడ్డతో అలంకరించేవారు. చుట్టూ రంగురంగుల దీపాలు అద్దాలు అమర్చేవారు. ముందుగా తాత్యా వెళ్ళి బాబాకు ఆసనము ఆనుకోవడానికి చెక్క అమర్చి సాయిని కూర్చోపెట్టి అందమైన కోటు తొడిగేవారు. చూసిన వాళ్ళకి గుర్తుండే ఉంటుంది, చావడి కూడా చాలా చిన్న ప్రదేశం, ఒక చిన్న గదిలా ఉంటుంది అంతే. అక్కడ వెళ్ళి వీళ్ళు ముందే దానికి ఒక తెల్ల గుడ్డతోటి అదంతా కప్పేసి చుట్టూ రంగురంగుల దీపాలు పెట్టి అద్దాలు అమర్చేవారు. ముందుగా తాత్యా వెళ్ళి బాబాకు ఆసనము ఆనుకోవడానికి చెక్క అమర్చి సాయిని కూర్చోబెట్టి అందమైన కోటు తొడిగేవారు. భక్తులు చక్కని కుచ్చు కిరీటము పూలమాలలు ఆభరణాలతో ఆయన్ని అలంకరించి వారి నుదుట కస్తూరి చందనాలతో నిలువు గీతలు గీసి చుక్కపెట్టి బాబాను తనివి తీరా చూసి ఆనందించేవారు. వాళ్ళు ఆయన ఎలా ఆయన్ని పూజించాలనుకుంటారో అలా చేసేవారట. చూసి ఆనందించేవారు. మళ్ళీ భయం, ఆయన ఏ క్షణానికి కోపం వచ్చి వాటిని పారేస్తారో అన్న భయంతో కొందరు తాము తెచ్చిన తలగుడ్డలు కిరీటము ఆయన తలపైన పెట్టక ఆ పైగా పట్టుకునేవారు. మళ్ళీ కొంతమంది భయం, ఎందుకంటే అవన్నీ ధరించేవారు కదా బాబా, ఈ పెడితే ఆయన ఎక్కడ కోపడతారు, ఎక్కడ ఇసిరి కొడతారని వాళ్ళు తెచ్చిన కిరీటాలు లేకపోతే మంచి జరీ తలపాగాలు ఊరికే బాబాకి తల మీదకి అలా పెట్టి అలా పట్టుకునేవారట. అంటే మనం ఇప్పుడు మందిరాల్లో చూస్తాం, ఎవరికైనా దేవుడికి అర్పిస్తే ఆయనకి ముందు అట్లా అర్పించి పక్కకి ఇచ్చేస్తారు. అట్లాగే ఆయనకి పైగా పట్టుకునేవారు. సాయి ప్రేమతో వారి భావానికి తలొగ్గారు. భక్తుల యొక్క భక్తికే కదా ఆయన తలొగ్గేది. అందుకని ఎవరైతే అటువంటి ప్రేమను చూపించేవారో వారి భావానికి తలొగ్గేవారు సాయి. ఆ అలంకారంతో ఆయన ఎంతో అందంగా ఉండేవారు. అప్పుడు నిమోన్కర్ బాబాకు ఛత్రం పట్టేవాడు. భక్తులు ఒక వంక చామరాలు వీస్తూ ఉంటే శ్యామ చిలుంలో నిప్పేసి తాచాకి ఇచ్చేవాడు. అతనిది రాజుకునేలా చేసి సాయికి ఇచ్చేవాడు. ఈ ఉత్సవం అంతా కూడా మనం ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతూ ఉందన్న భావంతో కనుక మనసులో మనం ఈ దృశ్యాన్ని మనం చూడగలిగితే ఆ రోజున దాన్ని మనం ఊహించుకోగలుగుతాం. ఎంత అద్భుతంగా జరిగేది, భక్తులు ఎంత భక్తి శ్రద్ధలతో వెళ్ళి ఆయనకి ఆ చావడిలో ఆ చావడికి అలంకారం చేసేవారు. బాబాకు కూడా ఎన్నో ఇవన్నీ తీసుకొచ్చి ఆయన అలంకరించుకొని వీరి తృప్తి చెందేవారు ఆయన అలా చూసి. అందుకని బాబా వీటన్నిటిని ఇష్టపడిన ఆయన కూడా అంత నిరాడంబరుడు కూడా ఒక్కోసారి వాళ్ళ ప్రేమకు తలొగ్గి అవన్నీ ధరించి స్వీకరించేవారు. అట్లా ఆయన ఎంతో అందంగా ఉండేవారు. అప్పుడు నిమోన్కర్ బాబాకు ఛత్రం పట్టేవాడు. భక్తులు ఒక వంక చామరాలతో వీస్తూ ఉంటే శ్యామ చిలింలో నిప్పు వేసి తాచాకి ఇచ్చేవాడు. అతడు అది రాజుకునేలా చేసి సాయికి ఇచ్చేవారు. బాబా చిలిం పీర్చేవారు కాబట్టి ఆయనకి అది కూడా సిద్ధం చేసి అందులో నిప్పులు అవన్నీ రాజుకునేట్టు చేసి తాత్యాకి ఇస్తే తాత్య బాబాకి అందించేవారట. ఆయన పొగ పీల్చి మహల్సాపతికి మిగిలిన భక్తులకు కూడా అందించేవారు. ఆ చిలిం బాబా ఒకసారి అట్లా పొగ పీల్చి మిగిలిన భక్తులకు కూడా ఇచ్చేవారట. ఎంత గమ్మత్తు! ఆయన ఇస్తే అప్పుడు దాకా వాళ్ళ మనసులో ఉన్న సంశయాలు
లేకపోతే అర్థం కానివి, లేకపోతే తెలియని విషయాలు, వాళ్ళకున్న డౌట్లు, వాళ్ళ ఊరికి ఆ చిలుం పట్టుకొని పొగ పీలిస్తేనే అవన్నీ సమాధాన పడిపోయాయట. అంటే ఆయన యొక్క బోధనా దక్షత కూడా ఆయన సంకల్పమే. చూడండి ఎంత గమ్మత్తో. మనకి దక్షిణామూర్తి గురించి చెప్పుకుంటూ ఆయన బోధించేది మౌనమే. ఆ మౌనంలోనే భక్తుల యొక్క, శిష్యుల యొక్క అనుమానాలు, వాళ్ళకున్న క్వశ్చన్లు అన్నీ సమాధాన పడిపోయాయట. ఆయనది మౌనమే వ్యాఖ్యం. అట్లా ఇక్కడ సాయి వీళ్ళకున్న అనుమానాలు ఇవన్నీ పోవడానికి ఆయన పొగ పీల్చిన చిలుం ఇస్తే దాన్ని వీళ్ళు కూడా ఒకసారి అట్లా పొగ పీల్చగానే వాళ్ళకి అటువంటి ఇదే కలిగేదట. అయితే హేమాద్ పంత్ అంటాడు, ఆ చిలిం, బాబా వాడినటువంటి చిలిం వీళ్ళకి దక్కడం గురించి చెప్తూ, అచేతనమైన ఆ చిలిం ధన్యమైంది. అసలు ఆ చిలిం అనేది ఎలా వచ్చింది? అది ఏర్పడటానికి ముందు ఒక మట్టి మాత్రమే కదా. కానీ అది ఎందుకు ధన్యమైంది అంటున్నాడు? అది సాయి పెదవుల యొక్క స్పర్శను పొందింది. అందుకని ఆయన హేమాద్ పంత్ అంటున్నాడు, అతని భావం, ఆచేతనమైనటువంటి ఆ చిలిం ధన్యమైంది. మొదట అదెంతో కఠోర తపస్సు చేసింది. అంటే బాబా దాకా వెళ్ళి బాబా పెదవుల యొక్క స్పర్శ పొందటానికి, అంటే ఆ చిలిం ఆయన ఇట్లా పొగ పీల్చేటప్పుడు అలా పెట్టుకున్నారు కాబట్టి అది ఆయన దాకా వెళ్ళి అంతటి ధన్యత పొందడానికి కారణం ఏంటట? ఇతను చెప్తున్నది, అది ఎంతో కఠోరమైన తపస్సు చేసింది. కుమ్మరి దానిని మట్టిగా కాళ్ళ క్రింద తొక్కి, అంటే మరి ఆ చిలుం చేయడానికి మట్టిని వాడారు కదా, ఆ మట్టిని ఎలా చేస్తారు వాళ్ళు? ముందు అదంతా నీళ్లు కలిపి దాన్ని అంతా ఇదిగా చేసేటప్పుడు కాళ్ళ క్రింద వేసి తొక్కుతారు వాళ్ళు. ఈ కుండలు చేయటం కానీ ఇవన్నీ చూస్తే మనం ముందు అది తయారు చేసేటప్పుడు బాగా మట్టిని కాళ్ళ క్రింద తొక్కి గొట్టంగా చేసి ఎండపెడతాడు. తర్వాత నిప్పుల్లో కాలుస్తాడు. అప్పుడే దానికి సాయి స్పర్శ, పెదవుల స్పర్శ లభించేది. అంటే మనం కూడా ఆయన యొక్క స్పర్శ పొందాలన్నా, అనుగ్రహం పొందాలన్నా దానికి వివరంగా చెప్తున్నట్టుగా ఉంది. కఠోరమైన తపస్సు చేయాలి, ఇవన్నీ చేస్తే మాత్రమే. అంటే చూడండి, అది ముందు ఎంత కష్టపడింది, కాళ్ళ క్రింద తొక్కబడింది, తర్వాత దాన్ని మట్టి గొట్టంగా ఇచ్చిన దాన్ని ఎండబెట్టారు, తర్వాత మళ్ళీ నిప్పుల్లో కాలుస్తారు. ఇవన్నీ జరిగిన తర్వాత కానీ వాటికి, ఆ చిలుంకి సాయి యొక్క స్పర్శ, ఆయన యొక్క పెదవుల స్పర్శ లభించలేదు. అంటే అప్పుడు లభించింది, ఇవన్నీ జరిగిన తర్వాత మాత్రమే. అంటే ఆయన యొక్క స్పర్శ పొందాలన్నా, అనుగ్రహం పొందాలన్నా మనం ఎన్నిటిలోంచి వెళ్ళాలో చూడండి. మనం కూడా చిలుమే కనుక మనం అనుకుంటే, అంటే అంతటి కఠోరమైన తపస్సు ఇవన్నీ జరిగి అట్లా ఆ నిప్పుల్లో కాల్చబడాలంటే జ్ఞానంలో, ఆ జ్ఞానాగ్నిలో మనం అట్లా కాల్చబడినప్పుడు మాత్రమే ఆయన స్పర్శ, పెదవుల స్పర్శ లభిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో కూడా సాయికి ఒక్కొక్కప్పుడు కోపావేశం తొంగి చూసేది. మనం చెప్పుకున్నాం, బాబా ఏ పని ప్రారంభించినా ముందు కోపంగా అరిచి తిట్టేవారు. అది కూడా ఆయన ఆశీర్వదించే విధానమే. ఒక్కొక్కప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో కూడా ఆయనకి కోపావేశం తొంగి చూసేది. ఫిబ్రవరి 26, 1912 సంవత్సరంలో సావడి ఉత్సవానికి మసీదుపై దీపాలు పెట్టడానికి పైకెక్కిన వాళ్ళను బాబా తిట్టారు. పైన దీపాలు పెట్టడానికి ఎక్కితే బాబా వాళ్ళని తిట్టారట. ఊరేగింపు బయలుదేరగానే శ్రీమతి జోగ్పై సట్కా విసిరేశారు. మనందరికీ మనకేమనిపిస్తుంది, ఏంటి బాబా ఇంత చక్కగా ఉత్సవం జరుగుతుంటే ఆయన విసిరేసి కొట్టారంటే అనుకుంటాం. కానీ ఆయన ఏది చేసినా జరగబోయే భవిష్యత్ అంతా కర్మసూత్రంతో ఎలా పనిచేస్తుందో తెలిసి చేస్తారు. మాస్టర్ గారు అంటారు, మనం చెప్పుకున్నటువంటి మహసాపతి చెప్పినవి కానివ్వండి, లేకపోతే రైల్లో మసీదు పట్ల మన ఊది పట్ల ఏమని చెప్పిన దాని గురించి కానీ, ఎంతో భవిష్యత్ అంతా తెలిసి ప్రతి విషయం కూడా కర్మసూత్రంతో ఎలా జరగబోతుందో తెలిసే బాబా చేస్తారు అని మనకి ఇస్తూ ఉన్నాయి. అంటే ఆయన ఇలా చేయటం వల్ల వాళ్ళకి జరగబోయే ఎన్నో ఆపదల్ని ఆయన నివారిస్తూ ఉండేవారు. ఆ చర్యలకి అర్థం తెలుసుకోలేక మనమేమనుకుంటాం, బాబా ఎందుకు ఇంత ఉత్సవం జరుగుతూ ఉంటే ఆయన దాంతో కొట్టారు, లేకపోతే ఇది విసిరేశారు అంటే మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయనకంటే జ్ఞానులమా, ఆయనకంటే మనం ప్రేమస్వరూపులమా, అంటే ఆయనకున్న జాలి మాత్రం మనకున్న జాలి మాత్రం ఆయనకి లేదా అని మనం ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది. మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు, అయ్యో ఆవిడ దెబ్బ తగిలింది అని జాలి పడుతున్నట్టుగా ఎందుకు బాబా ఇలా చేశారంటున్నామే. కానీ బాబా సర్వజ్ఞుడు, ఆయన సహజమైన ప్రేమస్వరూపం, ఏమీ ఆశించకుండా చూపించే ప్రేమస్వరూపం అని గుర్తుపెట్టుకున్నప్పుడు ఆయన చేసే ప్రతి చర్యకి, ప్రతి మాటకి ఎంతో నిగూఢమైన అర్థము, ఎంతో మేలు ఉంటుందని తెలుసుకోగలిగిన వాళ్ళు మాత్రమే దాన్ని ఇక ప్రశ్నించడం మానేస్తారనమాట. లేకపోతే మనకు అనిపిస్తూ ఉంటుంది, అంతా బాగుంది కానివ్వండి, ఆయన చెడ్డ భాష వాడతారు అనేవారు. అది చెప్తున్నా. అట్లాగా ఆయన శ్రీమతి జోగ్పై సట్కా విసిరేశారు. చావడిలో ఆరతి కాగానే కోపంతో జోగ్ చేతులు పట్టుకొని ఆరతి ఎందుకు ఇచ్చావు అని గద్దించేవారు. ఒక్కొక్కసారి ఆయన ఎవరికన్నా అట్లా శ్యామకి వాళ్ళకి కూడా, తాత్యాకి వీళ్ళకి ఆయన ఏదైనా
ఇటుక రాయి వేసి ఇసిరేసుకున్నా వాళ్ళకి దెబ్బ తగిలినా వాళ్ళకి పైలోకాలకి వెళ్ళినంత ఆనందం కలిగేదంట. అది మరి మనకి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళకి ఎలాంటి అనుభవం ఇస్తున్నారు ఆధ్యాత్మికంగా? పైలోకాలకి వెళ్ళినటువంటి ఆనందం కలిగేదట. మనకేమో విసిరేసింది ఆయన నుదుటి నుంచి రక్తం కారుతుంది కనపడుతుంది, కానీ వాళ్ళకి మనం ఎన్ని జన్మల్లో ఎంత తపస్సు చేసినా కలిగినటువంటి అనుభవాల్ని కేవలం ఆయన ఒక చిన్న చర్యతోటి మాత్రమే, ఆయన సంకల్పంతో ఇవ్వగలిగేవారు. బాబాకి ఆరతి చేసి జోగు చేతులు పట్టుకొని ఆరతి ఎందుకు ఇచ్చావు అని గద్దించారు. బాలాషింపి త్రయంబకులు అవి ఆశీస్సులను తలచి సాయికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఉత్సవం అయిపోయాక భక్తులు సాయి మెడలో మాలలు వేసి ఆయనకి పూల గుత్తులు సమర్పించేవారు. చివరికి జోగ్ మంగళవాద్యాలతో సేజారతి చేశాక ఒక్కొక్కరే సాయి వద్ద సెలవు తీసుకొని ఇళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళందరూ వాళ్ళు తెచ్చిన మాలలు అవన్నీ బాబాకి వేసి వాళ్ళు తెచ్చిన ఈ పూలు అవన్నీ బాబాకి సమర్పించేవారట. ఇంకా అంతా అయిపోయిన తర్వాత బాబాకి రాత్రిపూట సేజారతి చేసి మంగళవాద్యాలతోటి చేశాక ఒక్కొక్కరి బాబా వద్ద సెలవు తీసుకొని ఇళ్ళకు వెళ్ళేవారు. అప్పుడు బాబా ప్రేమగా నన్ను ఎప్పుడూ కనిపెట్టి ఉండు, రాత్రి వచ్చి నన్ను విచారించి వెళ్ళు అని తాత్యాతో అనేవాడు. అంటే తాత్యాకి అతనికి బాబాకి అలాంటి అనుబంధం ఉండేది. నిజంగా మామ మేనరులాగే వాళ్ళు మసులుకునేవారని. చూడండి ఎంత ఆశ్చర్యమో, ఎంత అసలు ఇంత సింపుల్గా ఎలా ఉండగలుగుతాడు ఆ సృష్టి మొత్తానికి ఆధారమైన వాడు. ఇందాక మనం చెప్పుకున్నాము యజ్ఞపురుషాయ నమః, ఓం యజమానిని నమః అని చెప్పుకున్న నామాల్లో మొత్తానికి ఆధారమైన వాడు, ఇంత చేసిన వాడు ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఎంతో అమాయకంగా రాత్రిపూట వచ్చి నన్ను కనిపెట్టి వెళ్తూ ఉండు, నన్ను విచారించి వెళ్ళు అని తాత్యాతో అనేవారు. అందరూ వెళ్ళాక భక్తులిచ్చిన గుడ్డలు స్వయంగా పరుచుకొని సాయి విశ్రమించేవారు. రోజు విడిచి రోజు సాయి చావడలో నిద్రించిన ఆరంభించాక భక్తులు దానికి తగిన మార్పులు చేశారు. అన్నా చించునీకర్ దంపతులు ఎంతో కాలం షిరిడీలో ఉండి బాబాను సేవించారనమాట. ఇవన్నీ కూడా ఈ మసీదు ఇవన్నీనేమో బాగా శిథిలమైపోయినవి. ఈ చావడి మాత్రమే అక్కడ ఆ ఊరి మీదుగా వెళ్ళేవాళ్ళు, ఎవరన్నా రాత్రి బస్ చేయాల్సి వచ్చిన వాళ్ళు అక్కడున్న చిన్న హనుమాన్ మందిరంలోనూ, ఈ హనుమాన్ మందిరం చావడి కూడా దగ్గరలోనే ఉంటాయి, పక్కనే. అక్కడక్కడే వాళ్ళు అంటే ఈ రోజులాగా వాళ్ళకి హోటల్స్ రూమ్స్ లేవు కాబట్టి ఆ ఊరి మీదుగా పక్క ఊరు వెళ్తున్న వాళ్ళు రాత్రి అయినప్పుడు అక్కడ బస చేసేవారు అనమాట. అంటే ఆ చావడిలోను ఆ హనుమాన్ మందిరంలోను అక్కడ వాళ్ళు ఆ రాత్రి అక్కడ నిద్ర చేసేవారు. కాబట్టి బాబా ఇంకెప్పుడైతే ఈయన రాత్రిపూట అక్కడ నిద్రించడం మొదలుపెట్టారో అప్పటి నుంచి భక్తులు ఏం చేశారు, ఆ చావడికి కూడా బాగా తగిన మార్పులు చేశారు. అన్నా చించునీకర్ దంపతులు షిరిడీలో ఉండి బాబాకు ఎంతో కాలం సేవ చేశారు. ఈ అన్నా చించునీకర్కి 50 సంవత్సరాలు నిండినా కానీ పాపం సంతానం కలగలేదు. ఒకనాడు శ్యామ అన్నారు, బాబా నీవెందరి కోరికలో తీరుస్తున్నావు, కానీ వీరింతగా సేవిస్తున్న ఒక బిడ్డను కూడా ప్రసాదించవేమి అన్నారు. చూడండి, మనం మళ్ళీ చెప్పుకుంటూ ఉన్నాం, మనం కనుక సేవ చేస్తూ ఉంటే మనకి జరిగే తేడా ఏంటంటే ఆయన మీద కూడా మనం ఆధిపత్యం కానివ్వండి లేకపోతే డిమాండ్స్ చేయడం కానీ మొదలు పెడతాం. ఆయన యొక్క అనుగ్రహంతో బతుకుతున్నాము అనే విషయాన్ని మర్చిపోయి, అందుకే మనం మాస్టర్ గారి గురించి చెప్తూ పాగలపాడి గురువు గారిని అడిగినప్పుడు కూడా, బాబు గారు మీరు ఎవరినన్నా సేవ చేయడానికి ఇష్టంగా వచ్చిన వాళ్ళని ఇక్కడ ఉంచుకోవచ్చు కదా, సేవ చేయించుకోవచ్చు కదా అంటే ఆయన అన్నారనమాట, బాబు అందరూ మొదట సేవ చేయాలనే వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళు మన మీద ఆధిపత్యం ఎలా ఇస్తారు, అదిగో నువ్వు సిద్ధమవు, వాళ్ళు వస్తున్నారు, ఇదిగో వాళ్ళకి ఈ కోరిక తీర్చు, అంతే తప్పించి వాళ్ళకి ఎందుకు ఏం జరుగుతుందో తెలియదు కదా, వాళ్ళకి మనలాంటి వాళ్ళకి ఏం తెలుసు, ఏదో మనం సేవ చేయగానే మనం అక్కడ ఆధిపత్యాన్ని సంపాదించేసినట్టుగా. అందుకని ఆయన ఎంతో మాట అంటారు, వీళ్ళకంటే ఇలా వచ్చి సేవ చేస్తా అనే భక్తుల కంటే ఎప్పుడూ మనల్ని విశ్వాసంతో అంటిపెట్టుకునే ఈ వ్యాధులే నయం అన్నారు. రోగాలు వ్యాధులే అంటే అవి మన విశ్వాసంతో అంటిపెట్టుకుంటాయి అన్నారు. అందుకని సహజంగా మనం ఏ మహాత్ముని సేవించినా మందిరాల్లో మనం ఏదైనా చేస్తూ ఉన్నా మనకి అధికార భావం వచ్చేస్తుంది. అక్కడ సేవ చేస్తున్నాము అంటే వినమ్ర భావం రావాలి. అన్ని రూపాల్లో ఉన్న సాయిని సేవించుకుంటున్నాము అన్న వినమ్ర భావం రావాల్సింది పోయి మన ఆధిపత్య భావం వస్తుంది. మనం చెప్తే ఆ పని చేసేస్తాం, మనకి స్పెషల్ దర్శనం లేకపోతే ఇంకోటో కాదు, మనం అక్కడ ఆయన సేవ చేయడానికి వచ్చాం. 10 మంది 10 మాటలు అంటారు. మాస్టర్ గారు అంటారు, సేవ చేయాలన్నప్పుడే మనకి బాధ కలుగుతుంది. ఎందుకని, ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నాం అనుకోండి, ఒక ఫంక్షన్లో మనం ఏదన్నా సర్వ్ చేస్తూ ఉన్నాం, 10 మంది కూర్చొని ఉన్నారు, సర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరికైనా ఏదైనా అందకపోతే ఎవరో వాటర్ అడుగుతూ ఉన్నారు, ఎవరో ఇవ్వలేదు, పక్కన వాళ్ళు ఏమంటారు, ఎవరు వాడు వాటర్ అడుగుతుంటే ఇవ్వవేంటని పెద్దగా అరుస్తారు. వీడికి మనసు చూపు ఉంటుంది, చూడు నేనేదో కష్టపడి వాళ్ళకి సహాయం చేద్దామని పని చేస్తూ ఉంటే వీడు నన్ను అరుస్తున్నాడు అని.
ఆ పక్కన చేతులు కట్టుకొని ఊరికే కబుర్లు చెప్పుకుంటూ బాగా టైంపాస్ చేసేవాడిని వాడిని ఒక్కడు కూడా అనలేదంటారు. అంటే మాస్టర్ గారు అంటారు, నువ్వు చేస్తున్నావు కాబట్టి నీ మీద పడుతుంది మాట, నువ్వు కూడా ఈ సేవ చేయకుండా పక్కన కూర్చో, నిన్ను కూడా ఆయన అండు. అంటే సేవకి దిగిన తర్వాతే మాట వస్తుంది. నువ్వు చేసే పని సరిగ్గా చేయాలి. పైగా వాడికి గొంతు పట్టుకుంది, మంచినీళ్ళు అడుగుతున్నాడు, వాడికి నువ్వు మంచినీళ్ళు సిద్ధంగా ఉండాలి. కానీ వీడిని నేను సేవ చేస్తుంటే ఇట్లా అంటాడా అంటే సేవ చేసే వాళ్ళనే అంటారు. ఇప్పుడు మందిరంలో అయినా ఎక్కడైనా చూడండి, సేవ చేసే వాళ్ళని మనం క్వశ్చన్ వేస్తాం, కానీ పక్కన ఎవరో ఉంటే వేస్తామా మనం? అలాగా. కానీ మనకి ఎలా అనిపిస్తుంది, నేనేదో నాకున్న టైంని వెచ్చించి నేను ఆయనకి సేవ చేయాలని వెళ్తే వీళ్ళు అన్నంతటి వాళ్ళ అన్న అహంకారం వస్తుంది. అంటే అవగాహన లేని భక్తి కూడా మనకి ఎంత ప్రమాదకరమో. మనం వెళ్ళిందేమో సేవ చేసి మన అహంకారాన్ని తగ్గించుకొని సమర్పణ భావంతో అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని చూడాలని. కానీ ఒక్క చిన్న మాట అనగానే సేవను మర్చిపోయి వీళ్ళు నన్ను అనేవాళ్ళు, అసలు వాళ్ళెవరు, వాళ్ళకి నాకేంటి సంబంధం, నేనేదో చేస్తూ ఉంటే మెచ్చుకోవాల్సింది పోయి మళ్ళీ అక్కడికే వచ్చాం, మనం సేవ చేస్తున్నామని వాళ్ళకి గుర్తించి మెప్పు పొందాలని. అందుకని గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అన్నమాట ఇవన్నీ. ఇక్కడ కూడా బాబాకి తెలియదా భక్తుడి గురించి, ఆయన మనసు గురించి? మనం చంద్రబాబు బురకర్ గురించి చెప్పుకున్నప్పుడు, అమ్మ నీకేం కావాలని ఆయనే అడిగారు కదా. అడిగితే ఆవిడేమంది, బాబా నాకేం కావాలో మీకు తెలుసు అంది. అంటే వాళ్ళ భక్తి అలాంటి స్థాయిలో ఉంది కనుక సాయి అడిగారు. ఇక్కడ రెండవది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏది చెప్పినా కానీ ఆయన భవిష్యత్ అంతా తెలిసి చెప్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. మనమేదో కోరాం, దానివల్ల ఏం జరగబోతుందో తెలియదు మనకి, కానీ ఆయన మనకి అది యోగ్యమైతేనే మనకి అందించేవారు. కారణం మన శ్రేయస్సు ఆయనకి అంత ముఖ్యం, మనకి కూడా తెలియనంతగా. కనుక ఇతను వచ్చి శ్యామ ఏం చేశాడు బాబాతో చనువుతోటి, బాబా నువ్వెందరు కోరికలు తీరుస్తున్నావు కదా, మరి వీళ్ళు ఇంతగా సేవ చేస్తూ ఉన్నా కానీ వీళ్ళకి ఒక్క బిడ్డను ప్రసాదించలేమి, అతనికి ఆల్రెడీ 50 సంవత్సరాలు వచ్చాయి, మరి బిడ్డ కూడా ఏం ప్రసాదించలేదే అంటే, అప్పుడు బాబా నవ్వి అన్నారట, నన్ను నిజంగా కోరితే ఎప్పుడైనా తీర్చకుండా ఉన్నానా, ఏమీ తెలియని వాళ్ళ మాట్లాడతావేం, వీరేమీ నన్ను అడగలేదు, వీరికి కొడుకు ప్రసాదించిన ఒక్క తరం కంటే వీరి వంశం నిలవదు. బాబా చెప్తున్నారు. శ్యామకి బాబాకి ఏంటి తేడా అంటే, శ్యామ ఊరికి బయట నుంచి చూస్తున్నాడు వాళ్ళకి పిల్లలు లేరే అని, కానీ సాయికి ఏం తెలుసు, వీళ్ళకి వాళ్ళని సంతానాన్ని ప్రసాదించినా కానీ వీళ్ళకి ఒక్క తరం కంటే నిలవదు అని బాబా చెప్తూ, అంతకంటే కలకాలం కొనసాగే వంశప్రతిష్ఠ ప్రసాదిస్తాను అన్నారు బాబా. అంటే వీళ్ళకి నేను బిడ్డనిచ్చినా కానీ ఒక తరం కంటే నిలవదు, అంతకంటే కూడా కలకాలం ఉండేటువంటి వంశప్రతిష్టను ప్రసాదిస్తాను అన్నారు. ఆయన భావం ఎవరికీ అర్థం కాలేదు. అందుకనే సాయి చేసే వాటిని మనం ప్రశ్నించే స్థాయిలో ఉండలేము అనమాట. ఇతనికి ఏమనిపిస్తుంది, శ్యామకి ఎంతో కాలంగా సేవ చేస్తూ ఉన్నాడే, అతనికి బిడ్డలు లేరు కదా, బాబా అతనికి బిడ్డలు ఇస్తే బాగుండేది కదా, మళ్ళీ అక్కడికే వస్తున్నాం అనమాట. మనం సాయి కంటే మనం ప్రేమను చూపిస్తున్నామా, ఆయనకంటే ప్రేమ స్వరూపం ఉండగలదా, ఆయనకంటే జాలిపడేవాడు ఉండగలరా, ఆయనకంటే కరుణ చూపేవాడు ఉండగలరా? భౌతికంగా మనకేదో తెలిసిన వాడో లేకపోతే పెద్దవాడో దగ్గరయ్యాడో కాబట్టి మనం కేవలం ఆయనకి ఇవ్వలేదే అని మనం ఆలోచించినంత మాత్రం బాబా ఆలోచించలేరా? అంటే మనం ఆయనకంటే ప్రేమ స్వరూపులం కాదని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అందుకని బాబా కరెక్ట్గా చెప్పారనమాట, శ్యామ నన్ను ఎవరన్నా అడిగితే వాళ్ళ కోరిక తీర్చుకుంటా ఉన్నానా, ఏమీ తెలియని వాళ్ళ మాట్లాడతావేంటి, వారేమీ అడగలేదు, వారికి సంతానం కలిగినా కానీ ఒక్క తరం కంటే వీరి వంశం నిలవదు, అంతకంటే కలకాలం కొనసాగే వంశ ప్రతిష్టను ప్రసాదిస్తాను అంటే ఆయన ఇవ్వదలిచింది వేరనమాట. అప్పటికి బాబా మాటలు ఎవరికి అర్థం కాలేదు. అప్పట్లో ఈ అన్నా చించనీర్కి ఒక కోర్టు వ్యాజ్యం నడుస్తూ ఉంది. 3 సంవత్సరాలు గడిచింది. దాని గురించి బాబాని ఎప్పుడు అడిగినా కానీ అల్లా మేలు చేస్తాడు అనేవారు. బాబా ఈ కోర్టు కేసు జరుగుతూ ఉంది, ఇది వరకు తీరలేదు, 3 సంవత్సరాలు అయిపోయిందంటే బాబా ఎప్పుడు అడిగినా కానీ సింపుల్గా ఏం చెప్పేవారట, ఇవేం కంగారు పడుకో అల్లా మేలు చేస్తాడు అనేవారు. మనం చెప్పుకున్నాం కదా, మనకి ఎలా కావాలి, బాబా అన్నారుగా టక్కనే జరిగిపోవాలి. కానీ నారకే విషయం చెప్పుకుంటూ కూడా మనం, అమ్మ నీ కొడుకుని పూణేలో స్థిరపరుస్తాను అన్న తర్వాత 5 సంవత్సరాలకి అక్కడ అన్ని పరిస్థితులు అనుకూల పరిస్థితులు ఏర్పడి అప్పట్లో ఎంఎస్సి జియోఫిజిక్స్ చేసినటువంటి ఆ నారకేకి అక్కడ ఉద్యోగం దొరికిందట. అంటే బాబా చెప్పారు కాబట్టి ఈ క్షణమే ఆయన తీర్చేస్తారా అంటే, మనకి అనుకూలంగా పరిస్థితులు ఏర్పడే వరకు కూడా మనం వేచి ఉండాలి అని. అలా మేలు చేస్తాడని బాబా చెప్తూ ఉండారు. అతను 3 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఒకరోజు అటు వ్యాజ్యంలో ఓడిపోయినట్లు ఎవరో జాబు రాశారు, మీకు కేసు వీరు ఓడిపోయారు అని చెప్పి ఎవరో ఒక లేఖ రాస్తే అది తీసుకొని దీక్షిత్ అన్న కోపంతో మసీదు చేరగానే సాయి ఉగ్రులయ్యారు.
ఎవరో లేఖ రాస్తే అతను అది నమ్మేసి వెంటనే బాబా మీరేమో మేలు చేస్తారంటా ఉన్నారు, అలా అచ్చాకరేగా అని తీసుకొని వచ్చి రాగానే బాబా లోపలికి అడుగు పెడుతుంటేనే కోపంగా అన్నారట, సాయి ఉగ్రులై ఈ ముసలాడికి నా మీద నమ్మకం లేదు. చూడండి, మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవే. ఈ ముసలాడికి నా మీద నమ్మకం లేదు, ఆ ఉత్తరం అవతల పారేయండి అని కసిరారు. అంటే వాడు బాబా మీరు ఇంతగా అలా అచ్చాకరేగా అలా మేలు చేస్తారన్నారు, కానీ కోర్టులో నేను కేసు ఓడిపోయినట్టుగా లేక వచ్చింది అంటే ఆయన కోపంతో వీడికి నా మీద నమ్మకం లేదు అని ఆ లేఖని అవతల పారేయండి అని అరిశారు. కొద్ది నెలల తర్వాత కోర్టు వారు అన్నాకు అనుకూలంగా 1800 రూపాయలకి డిగ్రీ చేశారు. ఆ భక్తులిద్దరూ సంతోషంతో బాబా వద్దకు వచ్చి ఆ పైకమంతా దక్షిణగా వారినే తీసుకోమన్నారు. చూడండి, మళ్ళీ 3 నెలల తర్వాత బాబా చెప్పారు కదా ఆ లేఖ పక్కన పడేయండి అని. కోర్టు వాళ్ళు వీళ్ళకే అనుకూలంగా వాడెవరో లెటర్ రాశారు అట్లా కావాలని. అప్పుడు ఇతనికి 1800 రూపాయలకి అది డిగ్రీ చేస్తే ఆ సంతోషంతో వాళ్ళిద్దరు మళ్ళీ బాబా దగ్గరికి వచ్చి బాబా దీన్ని మీరే దక్షిణగా తీసుకోమన్నారు. ఆయన నవ్వి అది నేనేం చేసుకుంటాను, నాకు ఇల్లా కుటుంబమా, నీవే తీసుకో అన్నారు. చివరకు సాయికి ఆశ్రయమైన చావడి మరమ్మతుకు ఆ పైకం వినియోగించారు. అందుకే అక్కడ లక్ష్మీబాయి, దామోదర్ బాబ్రే అని దంపతుల పేర్లు ఉంచారు. ఈ అన్నా చించనీకర్ అనేది అక్కడ గ్రామం నుంచి వచ్చాడనమాట. చించనీకర్ అనేది అక్కడ గ్రామం పేరు, అందుకని అక్కడి నుంచి వాడినే ఇన్ని అన్నా చించనీకర్ అనేవారు. కానీ నిజానికి అతని పేరు దామోదర్ అని, లక్ష్మీబాయి దామోదర్ బాబ్రే అని ఆ దంపతుల పేర్లు ఉంచారు. అంటే బాబా ఏం చెప్తున్నారు, వీళ్ళకి కలకాలం ఉండే వంశ ప్రతిష్టను. ఇప్పుడు షిరిడీలో ఆ చావడి ఉన్నంతకాలం వాళ్ళ పేర్లు అక్కడే ఉంటాయి చూసిన వాళ్ళకి. అంటే బాబా ప్రసాదించదలిసింది అదనమాట. అది తెలియక శ్యామానేమో బాబా వీళ్ళకి ఒక బిడ్డని ప్రసాదించలేదేమి అని వాళ్ళని ప్రశ్నించాడనమాట. ఇది చావడి ఉత్సవం. అంటే పల్లకీ ఉత్సవం ఎంత గొప్పగా జరిగేది చూస్తే అసలు ఆ శ్యామకర్ణ ఒక అడుగు తీసి అడుగు వేయడానికి ఎంత సమయం పట్టేదట. ఒక అడుగు వేయడానికి అంత సమయం పట్టేది. అందుకే ఆ ఉత్సవం అంత ఇదిగా జరిగేది, అంత గొప్పగా. కానీ నిజానికి మాస్టర్ అంటారు, అసలు మనం చెప్పుకున్నట్టుగా బాబా యొక్క ప్రతి చర్య కూడా మనకి ఊహకు కూడా అందదన్నమాట. ఎలా సాధ్యమవుతుంది, ఏం చేసినా ఇంత పర్ఫెక్షన్ ఎలా ఉంటుంది, ఏదో ప్లాన్ చేసుకొని చేసినట్టు అనిపించేంత గొప్పగా ఉంటుందన్నమాట. ఈ బాబా మసీదులో ఉండటము, చావడికి రావటము, ఇవన్నీ కూడా ఎంతో సంకేతాలు, ఎంతో విషయాన్ని లోతుగా కలిగి ఉన్నాయి అంటారు. అంటే మనకి ప్రశ్న రావచ్చు, మరి మసీదులో బాబా మసీదులో దునిని పెట్టారు కదా, మరి చావడిలో దుని పెట్టలేదేంటి అంటే, నిజంగా ఆలోచిస్తే మన మనస్సుకు కనుక అలా ఆలోచించగలిగేట్టుగా రావాలి. మనకి ఎప్పుడైతే ఆయన మీద ప్రీతి కలుగుతుందో, ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని కలుగుతుందన్నమాట. ఏదో విన్నాం అనుకుంటే కనుక ఆ ప్రీతి కలగదు. మనకి ఆ ప్రీతి కలగాలంటే కూడా ఆయన అనుగ్రహం కావాలి. అట్లాగా మాస్టర్ లాంటి వాళ్ళకి ఏంటి, ఆయన చూస్తే ఇప్పుడు మనం ఏం చేస్తాం, గ్రంథం చదివామంటే గ్రంథం చదివాం. మాస్టర్ లాంటి వాళ్ళకి ప్రతి ఒక్క పదంలో ఎంత విషయం ఉంది. ఆయన ఇది కూర్చున్నప్పుడు బాబా చేసిన ప్రతి చర్యకి ఆయన 17 సంవత్సరాల పాటు ఆయన ఉద్యోగం చేసుకుంటూ వీకెండ్ వస్తే షిరిడి వెళ్ళిపోయేవారట. ఎట్లా వెళ్ళేవారు, ఒక లుంగి కట్టుకునేవారు, షర్ట్ వేసుకునేవారు, ఒక చిన్నపిల్లల స్కూల్ సంచి ఉంటాయి చూసారా మనకి, భుజాన్ని తెలుచుకునే సంచి, ఆ సంచి ఒకటి వేసుకొని అందులో ఒక లుంగినో టవలో పెట్టుకునేవారట. ఒక లుంగి టవల్ పెట్టుకొని వెళ్ళిపోయేవారు. ఎలాంటి ఆయన అంతటి ఉద్యోగం చేసుకుంటూ కలెక్టర్గా వచ్చిన ఆ కలెక్టర్ ఉద్యోగాన్ని తిరస్కరించి సామాన్యమైన జీవితాన్ని ఆధ్యాత్మిక కోసం గడుపుతూ నలుగురికి మేలు చేయాలని ఆయన ఆ రైలుకి వెళ్ళేవారట. రైలుకి రిజర్వేషన్ చేయించుకునేవారా, ఎక్కడ రిజర్వేషను అంటే ఎక్కడ ప్లేస్ కనబడితే అక్కడ కూర్చునేవారట. మెట్ల మీద ఆ రైలు డోర్ దగ్గర బయట కూర్చునేవారట. ఒక్కోసారి ఆ బాత్రూముల పక్కన నిలబడంతా ప్రయాణం చేసేవారట. ఎవరి కోసం చేశారు, ఎప్పుడు ఇదంతా ఆయన అటువంటి దివ్యమైన అనుభూతి పొంది విశ్వమంతా సాయే ఉన్నారని, సాయి చైతన్యమే ఉంది తనలోనూ అంత అనుభవం కలిగి ఆయనటువంటి స్థితిని పొందాక మనం అసలు ఊహించడానికి కూడా సాధ్యం ఉండదన్నమాట. సాధ్యం కాదు మనకి. వాళ్ళు అలా ఎంత సేవ చేశారు, ఆయన మన కోసం ఇవన్నీ అలా లీలల్ని సేకరించేవారు. అంటే వాళ్ళ మీద ప్రీతి కలిగిన తర్వాత గురువు ఎలా లాక్కుంటా అంటే ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలి. షిరిడి వెళ్తే ఇంకా కొత్త భక్తులు ఎవరో ఒకళ్ళు వస్తారు, బాబాని దర్శించిన వాళ్ళు వస్తారు, ఇంకా తెలుసుకోవాలి, అక్కడున్న శివనేశ్వర స్వామి చెప్పించుకోవాలి, బాబా ఇన్ని లీలలు చేసేవారు, వాళ్ళ అనుభవాలు ఏంటి, అది తపన లాగేసుకుంటుంది. మనకి గురువు యొక్క అనుగ్రహం కలిగినట్టు గుర్తు ఎట్లా అంటే
మన మనసు లాగేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా తెలుసుకోవాలి బాబా గురించి. అసలు ఇంత అద్భుతంగా ఎలా చేస్తూ ఉన్నారు, భక్తులు ఇంతమంది ఎలా వచ్చారు, ఆయన వేదిక ఎక్కలేదు, ఎక్కడ ఒక స్పీచ్ ఇవ్వలేదు, ఆయన భాష అర్థం కానట్టుగా ఉంటుంది, చూస్తానికేమో తిడుతూ కొడుతూ ఉన్నట్టుగా ఉన్నారు. కానీ రోజుకి 50,000 మంది ఉత్సవాలు జరిగితే 75 నుంచి లక్షల మంది దాకా ఎలా వచ్చేవారు, ఇంత చేసి ఇన్ని దక్షిణలు అడిగి సాయంత్రానికి మొత్తం పనిచేసి మళ్ళీ ఇంత సామాన్యమైన వాడిగా ఎలా ఉండగలిగేవారు. అసలు ఇంత నిరాడంబరత సృష్టి మొత్తం సృష్టించిన వాడికి ఇంత నిరాడంబరత ఎలా సాధ్యం. మనమేమో ఇంకా ఇవేమో ఉంటేనే సంతోషపడి జీవించగలం అనుకుంటూ ఉంటే ఎవరు ఏ ఒక్క మాట అంటానికి లేనట్టుగా, అసలు ఒక మాట అంటానికి కూడా లేనట్టుగా ఆయన అంత నడుచుకునేవారు. ఆయన ఆచరణ కానీ నడుచుకునే విధానం కానీ, ఆడవాళ్ళు వస్తే ఎలా ఉండేవారు, ఎవరైనా రాగానే ఆయన ఆ కఫిని ఆ వస్త్రాన్ని సరి చేసుకొని కూర్చునేవారట. అంటే ఎలా ఉండేవారంటే ఒక ఆదర్శంగా ఎంత అద్భుతంగా ఆయన ఉండగలగాలి. అన్ని మసీదు తలుపులు తెరిచి ప్రతి ఒక్కళ్ళకి ఏం జరుగుతుందో తెలిసేట్టుగా, ఇవాళ ఉన్నట్టుగా ఎక్కడో ఆశ్రమము తలుపులు వేసుకొని ఏం జరుగుతుందో తెలియనట్టుగా కాదు, నలుగురికి మొత్తం ఎప్పుడు తెరిచి ఉండేది. ఆయన జీవితం మొత్తం ఆయన చేసే ప్రతి పని, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తూ ఉన్నారు అందరికీ తెరిచిన పుస్తకమే. అంత అద్భుతంగా ఆయన ఎలా జీవించారు. అలాంటి గురువు ఆగు అంటే ఎలా ఆగుతుంది. ఇలాంటి మాషగా లాంటి మహాత్ములకి ఆయన అనుగ్రహం పొందిన తర్వాత ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలని అంటే మనకు కూడా ఎప్పుడు ఆయన అనుగ్రహం కలిగినట్టంటే ఆ మహాత్ముడి గురించి ఇంకా తెలుసుకోవాలి. తెలుసుకోవడం ఏం కలుగుతుంది, ఆనందం కంటే చెప్పడానికి ఏం ఉండదు. ఎవరైతే నా గురించి చింతన చేస్తారో వాళ్ళకి ఆనందం సహజంగా సిద్ధిస్తుంది అన్నారు. ఎందుకని ఆయనే ఆనంద స్వరూపం. తెలుసుకునే వాళ్ళ మనస్సు ఎంత ఆనందాన్ని పొందుతుంది అంటే తెలుసుకోవడంలోనే ఆనందం కలుగుతుంది. ఎంత బాగుందండి ఆ లీల, ఎంత అద్భుతంగా ఉంది. ఒక్కోసారి మనకు తెలియకుండా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి ఆ లీలని. ఒక ఆయన కరుణను చూసినా ప్రేమను చూసినా. ఇలానే మాస్టర్ దగ్గర కానీ పూర్ణానంద స్వామి దగ్గర కానీ ఆ లీలలు చూస్తే అవన్నీ చేస్తూ కూడా వాళ్ళు చేసినట్టుగా చెప్పుకోకుండా వాళ్ళ గురువుల పేరు చెప్పుకుంటూ ఇదంతా వారి అనుగ్రహం అని చూస్తూ ఉంటే మన మనసు కదిలిపోతుంది అనమాట. అట్లా ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి. మన మనసు అంతా ఆయన స్వరూపం నిండి ఉండాలి. ఆ లీలను గుర్తు చేసుకుంటే కళ్ళంప నీళ్ళు కారేంత ఆనందం కలగాలి మనకి అని వాళ్ళు అలా తపన పడ్డారు. ఆయన తన గురువు కోసం మాస్టర్ బాబాని సేవించడం కోసం, ఆయన గురించి తెలుసుకోవడం కోసం చూస్తే మరి ఆ రోజుల్లో కలెక్టర్ ఉద్యోగాన్ని కాలదన్ని ఆయన పిల్లల్ని అంటే ఈ తరాన్ని మార్చాలి, వీళ్ళందరికీ ఇటువంటి విజ్ఞానాన్ని విద్యని అందించాలి, అన్నిటికంటే కూడా బెస్ట్ ప్రొఫెషన్ అంటే ఒక ఈ జనరేషన్ని మార్చాలంటే టీచింగ్ ప్రొఫెషనే బెస్ట్ అని చెప్పి ఆయన దాన్ని ఎన్నుకొని మిగిలినవన్నీ వదిలేసి ఎంత కష్టపడి ఆయన ఎంత నిరాడంబరత ఎంత సింపుల్ లైఫ్ గడిపారో చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా అంతే, సంచిలో ఒక లుంగి ఒక టవల్ ఉండేదట, ఇంకో చోటకి వెళ్తే ఈ లుంగి కట్టుకుంటే దాన్ని పిండేయటం అట్లానే. అంటే ఎలాంటి దేనికోసం పడ్డారు ఈ తపన అంటే అటువంటి మహాత్ముల యొక్క అనుగ్రహం కోసం, అది నలుగురికి పంచడం కోసం. మరి ఇంత చేశారు కాబట్టి మనం ఈరోజు బాబా గురించి అలా తెలుసుకున్నాం. కానీ లేకపోతే ఒక్క ముక్క కూడా మనకి తెలియదు బాబా చేసే ప్రతి చర్యలోనిది. అలానే ఇక్కడ కూడా మాస్టర్ గారు అంటారు ఇది కూడా ఎంతో అద్భుతమైన విషయం అంటారు. ఆయన మసీదు నుంచి మళ్ళీ చావడికి రావడం అనేది కూడా మసీదు ఎలాంటి స్థితిని తెలియజేస్తుంది. అసలు మసీదు అంటే ఏంటి అంటే ఆయన విశ్వవ్యాప్తంగా విశ్వ చైతన్యంగా ఉన్న పరమాత్మను మనం అందుకోలేం కనుక ఆయన దేహం ధరించి రావటం, ఆయన మసీదులోకి రావటం. మసీద్ అనే దేహం అనేది ఇలాంటి భౌతికమైనది కాబట్టి ఆయన మట్టితో చేసిన మసీదులోకి వచ్చారు. అంటే అంతకుముందు ఆయన భూగృహంలోనూ చెట్టు కింద కూర్చొని ఉండటం కూడా అది పరమాత్మ చైతన్య తత్వంతో ఆయన మనం వృక్షమూలంలో అన్నప్పుడు సృష్టి మొత్తానికి మూలమైనటువంటి చైతన్య స్వరూపుడై ఉన్నాడు. ఆ తత్వాన్ని మనం అందుకోలేం కనుక మన కోసం రూపం ధరించి వచ్చారు కాబట్టి ఆయన మసీదులో కూర్చున్నారు. మసీద్ అందుకే దానికి ద్వారకామాయి అని పేరు పెట్టారు. అంటే అందరిలాగే ఆయన కూడా దేహం ధరించి మన కోసం వచ్చారు. మరి మిగిలిన మానవ శరీరాలకి వీళ్ళకి ఏంటి తేడా అంటే మాస్టర్ ఏం చెప్తున్నారంటే ఆ మసీదులో ప్రతిష్ఠించిన ధుని, ఆ ధుని ఆయనలో ప్రజ్వరిల్లే యోగాగ్ని. అంటే ద్వారకామాయి అనే దేహమే సాయి దేహం అనుకుంటే అందులో ప్రజ్వరిల్లే ధుని ఆయన యొక్క యోగాగ్ని అనమాట. మనలాంటి వాళ్ళకి అది ఉండదు. అందుకని అది అంతటి యోగాగ్ని తెలియజేయడం కోసమే ఆయన అక్కడ ధునిని స్థాపించారు. అంతేకాకుండా ఆ ధుని మనలో ఏం తెలియజేస్తుంది, అగ్ని ఏం తెలియజేస్తుంది అంటే మసీదేమో ఒక స్థితిని తెలియజేస్తూ ఉంటే మనలో కూడా స్థితులు ఉంటాయి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ, తర్వాత తురీయత. ఈ 4 స్థితులు. తురీయత అంటే వీటన్నిటి పైన ఉంటుందన్నమాట. మనం మెలకువలో ఉండేది జాగ్రత్త అవస్థ. మెలకువలో మన ప్రజ్ఞ స్పష్టంగా కనపడుతుంది. అందుకని మసీదు ఆ మెలకువలో ఉన్న స్థితికి సంకేతం. అందుకని అక్కడ ధునిని స్థాపించారు. చావడలు ఎందుకు పెట్టలేదు అంటే నిద్రావస్థలో మన ప్రజ్ఞ గుప్తంగా ఉంటుంది. మనం ఇప్పుడు నేను అనుకునేది నిద్రలో ఎక్కడుంది, మనం నిద్రపోయిన తర్వాత అది గుప్తంగా ఉంటుంది.
అందుకని ఆయన అక్కడ అంటే ఏ పని చేసినా ఏది చూసినా కానీ మసీదులోనే బాబా మరి గురువుని సేవించిన చావళ్ళలో లేదా అని మనకు అనిపించవచ్చు. అంటే ఇవన్నీ ఎంతో సంకేతంతో కూడిన విషయాలు. మనం బాబా గురించి 2 నెలలు తెలుసుకొని అబ్బా మాకు బాబా తెలిసిపోయారనుకుంటే మనం ఎంత పిచ్చివాడో మనకు తెలుస్తుంది. అంటే తరచి అందుకే ఆయన ఏమన్నారు, ఎవరైతే వాటిని చింతన చేస్తారో వాళ్ళకి వెలలేని రత్నాలు లభిస్తాయి. నాకు వచ్చే ఆశ్చర్యం అంతా కూడా ఈయన ఏ పని చేసినా ఇంత పర్ఫెక్ట్గా ఎలా సాధ్యమవుతుంది, ఏ ప్లాన్ చేయకుండా ఎలా సాధ్యమవుతుంది. మాస్టర్ గారు అంటారు, నిజం చెప్పాలంటే ఆయన బాబా అక్కడి నుంచి భూగృహంలో నుంచి తపస్సు చేశానని చెప్పారు. అందుకే అక్కడ తీసినప్పుడు 5 దీపాలు వెలుగుతూ కనపడ్డాయి. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన చెట్టు కిందకు వచ్చారు, చెట్టు కింద నుంచి మసీదుకి వచ్చారు, మసీదు నుంచి చావడికి వచ్చారు, మళ్ళీ అక్కడి నుంచి తర్వాత ఆయన సమాధి మందిరానికి వచ్చారు. ఇవన్నీ కూడా మాస్టర్ గారు అంటారు మన షట్చక్రాలకి అంటే ఈ యోగ కేంద్రాలైన ఈ చక్రాలకి సంకేతం ఎలా వెళ్తూ ఉంది అంటే విశ్వవ్యాప్తం అయిపోయినటువంటి సహస్రార చక్రంలాగా విశ్వవ్యాప్తమైనటువంటి స్థితి సమాధి మందిరం అన్నమాట. అంటే ఇక్కడేమో ఇలా చూస్తేనేమో ఆయన దేహాన్ని ధరించి రావటం, అందుకోలేని తత్వాన్ని మనకి అందించడం కోసం దేహాన్ని ధరించి రావటమే ఆయన మన భూగృహం నుంచి వృక్షమూలానికి వచ్చి వృక్షమూలం నుంచి ఇక్కడికి వచ్చి అందుకోసమే ఆయన అందులో రగిలే యోగాగ్ని కూడా మిగిలిన వాటన్నిటికీ కులమతాలకు అతీతం అని తెలపడం కోసమే ఆయన మసీదు ముస్లింలదే అయినా అక్కడ మళ్ళీ దానికి ద్వారకామాయి అని పేరు పెట్టి మళ్ళీ తులసిని ప్రతిష్ఠించారు అంటారు మాస్టర్ గారు. అంటే చూడండి మనలో జరిగే స్థితులకి తర్వాత అందులో జరిగే యోగా సాంప్రదాయానికి సంబంధించిన ఈ చక్రాలకి సంకేతంగా ప్రతి ఒక్క కదలిక, ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క చర్య, ప్రతి ఒక్క సంఘటన కూడా ఎంతటి నిగూఢమైన అర్థంతో బాబా తత్వం నిండి ఉంటుందో చూస్తే తెలుసుకునే కొద్దికి ఆనందంతో పాటు ఆశ్చర్యం కలుగుతుంది. ఎలా సాధ్యం, ఎవరు ఏ పని చేసినా ప్లాన్ చేయాలి, ఆయన అసలు ఏం చేసినా ఎలా ఉండదంటే సృష్టి మొత్తాన్ని రచన చేసిన వాడికి మళ్ళీ ప్లాన్ చేసేది ఏముంటుంది అంటే జ్ఞానం సహజంగా వాళ్ళు చేసే పనిలోనే ఇమిడి ఉంటుంది అనిపిస్తుంది. అందుకని బాబాని మనం బాగా తరచి చూస్తే ఈయన పర్ఫెక్షన్ అంటానికి ఈయన ఒక్కడే సాధ్యమేమో అనిపించేట్టుగా ఉంటుందన్నమాట. అంటే ఆ చూసే లీలలు, ఆ స్థాయి కూడా అట్లా. మసీదేమో జాగ్రత్త అవస్థకి ప్రజ్ఞ బాగా మనకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ ధుని ఉంది. ఇక్కడ నిద్రావస్థకి సంకేతంగా ప్రజ్ఞ ఉంటుంది, కానీ అది గుప్తంగా ఉంటుంది కనుక అక్కడ ఒక చిన్న దీపం మాత్రమే ఉంది. అది మళ్ళీ మాస్టర్ గారు అంటారు చావడి నుంచి లెండీకి తీసుకుంటే లెండీ అనేది స్వప్నస్థితికి సంబంధించిందట. అబ్దుల్లాని పెట్టుకొని ఆయన సూక్ష్మమైన అహంకారంతో ఆ స్వప్నస్థితిలో ఉండేవారట. మన స్వప్నంలో మనమే వెళ్తాం కాబట్టి బాబా అబ్దుల్లాని బయటే ఉంచి ఆయన ఒక్కరే వెళ్ళేవారట. అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి చూడండి ఆయన చర్యల్లో ఈ స్థితులు. వీటన్నిటిని దాటి లాస్ట్ సమాధి మందిరం ఆయన తురియాతీత స్థితి. ఇక ఇవి స్థితులన్నిటికీ సంకేతం విశ్వవ్యాప్తమైపోయిన చైతన్యం అనమాట. అంటే అంతటా నిండి ఉన్న పరమాత్మ చైతన్యం. అందుకని అలా చూసుకుంటే ద్వారకామాయి కానివ్వండి, మన ఈ సమాధి మందిరం తీసుకున్న, గురుస్థానం తీసుకున్న, ఇవన్నీ కూడా ఎంత అద్భుతమైన విషయాలతో నిండి ఉన్నాయన్నమాట. అందుకని ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలి. బాబా ఏం చెప్పారు, ఏం చేశారు, ఇంత అసలు అద్భుతమైన విషయాలు ఎలా ఉన్నాయి మన చరిత్రలో, ఆయన ఎలా చేయగలిగారు ఇవన్నీ అని మన మనసుని ఆనందంతో ఆశ్చర్యంతో ముంచేస్తారనమాట ఆయన గురించి తెలుసుకునే కొద్దీ. కాబట్టే మాస్టర్ లాంటి మహాత్ములు జ్ఞానస్థితిని పొందిన తర్వాత కూడా తన గురువు గురించి ఎంత తపన పడి తర్వాత ఇలాంటి స్థితినే మనం పూర్ణానంద స్వామిలో కూడా చూస్తాం. ఎంతగా ఉంటుంది వాళ్ళ గురుభక్తి అంటే అసలు మనం ఊహించడానికి కూడా సాధ్యం కాదు. వీళ్ళేంటి మామూలు మనుషులాగా ఇంత తండ్రి కొడుకులాగా ప్రేమ చూపించుకుంటున్నారనిపిస్తుంది. ఇద్దరు మళ్ళీ పూర్ణ జ్ఞాన స్వరూపాలు. కానీ అందుకనే నిజమైన గురువు ఎలా ఉంటాడంటే అంతటి గురుభక్తుడై ఉంటాడట. అది బాబాలో కనపడుతుంది, మాస్టర్లో కనపడుతుంది, పూర్ణానంద స్వామిలో కనపడుతుంది. ఇట్లా అది ఈ వారం షిరిడి ఉత్సవాలు. వచ్చే వారం మనం ఒక ఉత్సవం గురించి చెప్పుకున్నాం. తర్వాత ఇంకా నిత్య ఆరతులు ఎప్పుడు ప్రారంభించారు, ఎలా చేసేవారు, ఆ తర్వాత లెండి యాత్ర, తర్వాత అక్కడ జరిగే ఉరుసు, శ్రీరామనవమి. ఇవి కాకుండా బాబా స్వయంగా చేసుకోమని చెప్పినటువంటి గురు పూర్ణిమ, ఇవి మనం మళ్ళీ చెప్పుకుందాం. అలాగే ఇప్పుడు దసరా మనకి నవరాత్రుల్లో కూడా బాబా దసరా రోజు సమాధి చెందారు కాబట్టి ఇప్పుడు టైం మనకి ఎంతో పవిత్రమైందనమాట. అందుకని మనం ఈ సమయంలో సాయిలీలామృతం పారాయణ చేసుకోవటం, బాబా చేత పారాయణ చేసుకోవటం విశేషమైన
కృపకి మనం పొందగలుగుతాం ఈ సమయంలో ఆయన స్మరించుకోవటం. బాబా సమాధి చెందటం అంటే ఏంటి అర్థం అంటే పరిమితంగా దేహంతో కనపడుతూ ఉన్న ఆయన చైతన్యాన్ని విశ్వవ్యాప్తం చేసేసారనమాట. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం, దేహంగా ఎక్కువ కాలం లభ్యమైనా కానీ నిజంగా మనం దాన్ని సద్వినియోగం చేసుకోలేం. ఎప్పుడు చూసే బాబానే కదా, ఇప్పుడు షిరిడీలో ఉన్నారు కదా, వచ్చే సంవత్సరం వెళ్దాం అనిపిస్తుంది. ఆ తర్వాత మొన్న సంవత్సరమే కదా వెళ్ళొచ్చాం, ఇంకో సంవత్సరమే వెళ్దాం అనిపిస్తుంది. వెళ్ళిన వాళ్ళకు కూడా అక్కడి నుంచి ఆయన సన్నిధిని సద్వినియోగం చేసుకునే కంటే కూడా వాళ్ళు అక్కడ ఎంత ఆశపడి అక్కడికి వచ్చే డబ్బు గురించి, ఆయనకి వచ్చే నివేదనల గురించి, బాబాని ఎలా దోచుకోవాలని చూశారు, ఎలా ఉపయోగించుకోవాలా కంటే కూడా. అంటే నిజంగా అంతటి మహాత్ముడి సన్నిధి లభించి ఆయన అంతటి అందుబాటులోకి వచ్చి ప్రతి ఒక్క జీవికి ఉంటే ఎంత మనం దుర్వినియోగం చేసుకుంటామో. అందుకని దేహంతో ఉండటం కంటే కూడా వీళ్ళకి దేహాన్ని గుప్తం చేసి ఆయన సర్వవ్యాపకుడై అక్కడే ఉండి ఆయన మనకు అందుబాటులో ఉన్నారనమాట. అది అలా విశ్వవ్యాప్తం చేయటమే సమాధి చెందటం అంటే. అంతేగాని మనం చెప్పుకున్నట్టుగా మాస్టర్ గారు చెప్పారు, మరణాన్ని జయించిన వారే మహాత్ములు. భౌతికంగా ఆయన జీవించిన 60 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు ఆయన ఒకసారి 3 రోజుల పాటు అటువంటి దేహాన్ని వదిలివేసి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఆయన మరణాన్ని ఎలా జయించారో చూపించారు. మరణం ఆయనే అన్నిటికీ ఆధారమైన ఆయనకి మరణం ఏం చేస్తుంది? మరణం అనేది అజ్ఞానులకి, దేహాంతో పరిమితమైన వాళ్ళకే ఉంటుంది అన్నారు మాస్టర్ గారు. అందుకని సమాధి ఉత్సవం అంటే విశ్వవ్యాప్తమైంది. అంతేగాని అయ్యో మనం బాధపడాల్సిన విషయమే అని కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. ఇప్పుడు భజన చేద్దామండి. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణనాథ గజానన